రండి, పాపులమైనటువంటి మన కొరకు దేవుడు చేసినటువంటి ఒక మంచి ప్రణాళికను బట్టి ఈరోజు జాగ్రత్తగా ఇందాం. जो हम पापी थे, हम सबके खातिर परमेश्वर जो अच्छी योजना बनाया उसे लेकर हम आज सुनेंगे. क्योंकि దేవుడు మన పాపాలన్నిటినీ తీసివేయాలనే ఒక మంచి మంచి పరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. परमेश्वर एक अच्छा सोच रखा कि हम सबके पापों को निकालने के लिए. యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. मसीह यीशु व्यवस्था को पूरा करने के लिए आए थे. ప్రభు సొంతగా కొండ మీద ప్రసంగంలో ఆయన సొంతగా చెప్పింది ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. यीशु मसीह ने पहाड़ पर के संदेश में खुद से कहा था कि मैं व्यवस्था को पूरा करने के लिए आया हूँ. ధర్మశాస్త్రం నేను మరి తుడిసివేయటానికి నేను రాలేదు, కొట్టివేయటానికి రాలేదు. व्यवस्था को लुप्त करने के लिए मैं नहीं आया हूँ, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను इसे అన్నాడు. पूरा करने के लिए ही आया हूँ. కాబట్టి మనం ధర్మశాస్త్రం వైపు కనుక వెళితే, अगर हम व्यवस्था की ओर जाएंगे तो ధర్మశాస్త్రంలో ఒక పాపి కొరకు దేవుడు చేసినటువంటి ప్రతి వైనమైన విధానాన్ని మనం జాగ్రత్తగా చూడగలము. एक पापी की खातिर परमेश्वर ने कैसे कैसे योजना बनाया उसे अच्छी तरह हम देख सकते हैं. కాబట్టి ఈ రోజు మనం క్రొత్త నిబంధన భక్తులుగా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళంగా ధర్మశాస్త్రం వైపు చూడాలి. इसलिए नया नियम की भक्तगण होने के नाते मसीह की ओर देखना है तो हमें व्यवस्था की ओर देखना पड़ेगा. మనం క్రీస్తు వైపు మనం చూసే ముందు ధర్మశాస్త్రం వైపు చూడాలి. मसीह की ओर देखने से पहले हमें व्यवस्था की ओर देखना पड़ेगा. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, जिस किसी के पास व्यवस्था होगी, దానిలో నిన్నటువంటి జరిగిన విధానం అంతా యేసు ప్రభు నెరవేర్చాడు. तो उसमें जो कुछ हम देखते हैं कि वो सब कुछ यीशु मसीह ने ही पूरा किया था. కాబట్టి రండి చూద్దాం. इसलिए आइए हम देखेंगे. పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. पापों का प्रायश्चित करने के लिए ही यीशु इस धरती में आए हैं. రండి, आइए లేవి కాండము लेवी अवस्था 23వ అధ్యాయము 23वीं अध्याय 11వ వచనం గనుక చూస్తే, 23 का 11 अगर हम देखेगा तो అక్కడ మంచి మాట మనకు రాసి ఉంది. वहाँ पे एक अच्छी बात लिखी हुई है. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. अरे उस फूले को यहोवा के सामने हिलाए कि वे तुम्हारे निमित्त ग्रहण किया जाए, वे उसे विश्राम के दिन दूसरे दिन हिलाए. కాబట్టి ఇజ్రాయేలీలు తనకు పండినటువంటి మొదటి పంటలోనిది కొంత తీసుకుని వచ్చి इजराइल अपनी जो उपज में से पहले फसल को लेके आकर యాజకునికి ఇస్తారు. याजक के हाथ में रखते हैं. యాజకునికి ఇస్తే याजक को देने पर దానిని యాజకుడు ఏం చేస్తాడంటే, उसे याजक क्या करेगा? పనను అల్లాడించడం అంటే ఆ పనని దహింపజేస్తాడు. उस फूले को परमेश्वर के सामने हिलाएगा. దహింపజేస్తాడు हिलाने का मतलब उसको అంటే दहन करेगा. ఈ ఇజ్రాయేలీలు यानी कि इजरायली వారి పాపము నిమిత్తము अपने पापों के खातिर ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారము व्यवस्था के बताए गए आज्ञा के अनुसार ప్రతి విషయంలోనూ వారు అంగీకారముగా ఉండేవాళ్ళు. हर एक विषय में परमेश्वर की ग्रहण योग्य होते थे. కాబట్టి इसलिए వాళ్ళ పంటలో మొదటి పంటను उनकी फसल में से पहली उपज యాజకునికి తెచ్చి యాజకునికి ఇచ్చేవాళ్ళు. याजक के पास लाकर उन्हें देते थे. ఆయన అల్లాడించేవాడు. उनको हिलाया करता था. అది याजक వాళ్ళని దేవుని దృష్టిలో అంగీకారముగా ఉండటానికి దేవుడు చేసినటువంటి గొప్ప ప్రణాళిక అని చెప్పవచ్చు. ये परमेश्वर की योजना है कि वो उनके सामने ग्रहण की योग्य है बने. అంటే మొదటి పంట यानी कि पहले उपज ఇది వాళ్ళకిచ్చిన ఆజ్ఞ. परमेश्वर उनको आज्ञा दी है. ఏదైనా గాని किसी भी चीज में మొదటి పంట తీసుకొచ్చి యాజకునికి ఇవ్వాలి. पहली उपज लाकर याजक को देना पड़ेगा. ఎందుకంటే ఇజ్రాయేలీలలో దేవుడు యాజకుల్ని ప్రత్యేకపరిచాడు. क्योंकि इजरायलियों में से परमेश्वर ने याजकों को चुन लिया. వాళ్ళు లేవీలు. वो लेवी वंश के వాళ్ళకి ఆస్తి పంచేటప్పుడు కూడా ఆస్తి వాళ్ళకి ఇవ్వలేదు. उनको संपत्ति बांटते वक्त भी उनके नाम से कोई संपत्ति नहीं दिया. దేవుడు చెప్పినట్లు परमेश्वर ने जैसा कहा था, యెహోషువ కూడా ఏమన్నాడంటే, यहोशू ने क्या कहा था? వాళ్ళు మీ మధ్యనే ఉంటారు, वो आपके बीच में रहेंगे, వాళ్ళు మీ మధ్యన ఉంటారు, आपके बीच में रहेंगे, మీరు వాళ్ళని పోషించాలి. आप उनकी परवरिश करनी पड़ेगी. వాళ్ళకి నేనేం సంపత్తి ఇవ్వట్లేదు, मैं उन्हें अलग से कोई संपत्ति जमीन जायदाद
नहीं देता हूँ, వాళ్ళకి నేను ఆస్తి ఇవ్వట్లేదు. उनको संपत्ति नहीं देता हूँ कुछ भी। మీరే आप ही लोग మీ भी పండిన పంటలో గాని आपकी उपज में से, మీకున్న ఆస్తుల్లో గాని आपकी संपत्ति में से, దేవుడిచ్చినట్లుగా जैसे आपको परमेश्वर ने दिया था మీరు వాళ్ళకి ఇవ్వాలి. वैसे आप याजकों को देना है। మీ పాపాల నిమిత్తము आप अपने पापों के निमित्त వాళ్ళు ప్రాయశ్చిత్తం చేస్తారు. वो प्रायश्चित करेंगे वो। అందుకనే इसलिए ఇటు పాపికి इधर पापी के लिए, ఇటు దేవునికి इधर परमेश्वर की మధ్యవర్తిగా యాజకులు ఉన్నారు. पिछवाई के तौर पर याजक थे। ఇది ధర్మశాస్త్రం. ये व्यवस्था है, ధర్మశాస్త్రం. ये व्यवस्था है। అయితే యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు जब यीशु मसीह आया था కొండ మీద ప్రసంగంలో पहाड़ पर के संदेश में, ఆయన ఏం చెప్పాడంటే, उन्होंने क्या कहा था? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, मैं व्यवस्था को लुप्त करने के लिए नहीं आया, నేను ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయటానికి వచ్చాను, व्यवस्था को पूरा करने అంటే के लिए, నెరవేర్చడానికి వచ్చాను. मैंने पूरा करने के लिए आया हूँ। అంటే ఆ ధర్మశాస్త్రంలో మోషాకి ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను యేసు ప్రభు నెరవేర్చాలి. यानी कि व्यवस्था में जो मूसा को दिया गया, उस प्रकार के हर एक आग्रह मसीह यीशु में पूरा होना है। ఇది విశ్రాంతి దినానికి మరుదినమున యాజకుడు అల్లాడించిన పన. यानी कि जो फूले जो है विश्राम दिन की दूसरे दिन हिलाने वाले फूले हैं, ఇది క్రీస్తు నెరవేర్చాడు. इसको मसीह यीशु ने पूरा किया। చూడండి, देखिए యేసు ప్రభు అన్న మాట, यीशु मसीह की बात है, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటానికి मैं రాలేదు. व्यवस्था को पूरा करने के लिए आया हूँ, मिटाने के लिए नहीं आया हूँ। లేవీ కాండములో 23 అధ్యాయం జరిగినటువంటి ఈ మొదటి పన, ये व्यवस्था की 23वें अध्याय में जो पहला जो फूले जो ఇది విశ్రాంతి దినానికి మరుసటి రోజు అల్లాడించిన పన. विश्राम दिन की दूसरा दिन का हिलाए जाने वाली फूले थी। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, జాగ్రత్తగా నాని. ध्यान से। అయితే तो फिर యేసు ప్రభుల వారు కూడా मसीह यीशु भी మన కొరకు हमारे लिए, మన కొరకు हम सब के लिए శిలువలో తన ప్రాణం పెట్టి क्रूस में अपना प्राण देकर తన ఆత్మను ప్రభుకు అప్పగించి अपने आत्मा को परमेश्वर के आत्मा రక్తం सौंपकर, అంతా దారబోసి पूरा लहू बहाकर, ఎవరి కొరకు? किसके लिए? పాపుల కొరకు, पापियों के खातिर, క్రైస్తవుల కొరకు కాదండి. ईसाइयों के लिए नहीं। ఇక్కడ ఒక మాట ఉంది, జాగ్రత్తగా నాని. यहाँ पे एक बात है, ध्यान से सुनिए। యేసు ప్రభు రాకముందు క్రైస్తవులు లేరు. मसीह यीशु आने से पहले कोई ईसाई नहीं था। మీరు నేర్చుకోవాలి, ఇది इस बात को सीखना है, ఇతరులకు చెప్పాలి. दूसरों को बताना है। మీరు కూడా ఆత్మలు ప్రభు దగ్గర తీసుకొచ్చే వాళ్ళుగా ఉండాలి. आप भी नाश होने वाले आत्माओं को प्रभु के पास लाने वाला దానికి बनना మీకు ఒక चाहिए। మంచి తజుర్బా మీకు ఉండాలి. उसके लिए आपको अच्छी तजुर्बा होनी అంటే चाहिए, మాటకారిగా ఉండాలి. अच्छी तरह बोलने का सामर्थ्य होनी चाहिए। అపోస్తలుడైన పేతురు ఏమంటాడంటే, प्रेरित पौलुस क्या कहता है? ఎదురాడు వారికి మీరు समाधान। సమాధానం చెప్పేవాళ్ళుగా ఉండాలి. जो आपका विरुद्ध जो बोलते हैं उनको ठीक ठीक जवाब देने वाला बनना चाहिए చూడండి, आपको। పార్టీలు ఉంటాయి. देखिए संसार में पार्टियां होती है, పార్టీలో స్పోక్స్ మ్యాన్ ఉంటారు, तो उसमें स्पोक्समैन होता है, అంటే ప్రవక్తలు అంటారు. यानी कि उनको भविष्य यानी कि बोलने పార్టీ वाला ప్రవక్త, बोलते हैं। భవిష్యవాణి కాదు, అది పార్టీ ప్రవక్తలు అంటారు. तो पार्टी की ओर से बोलने वाला, వాళ్ళు స్పోక్స్ మ్యాన్లు. उनको स्पोक्समैन बोलते వాళ్ళ हैं। పార్టీ పైన నాయకుల్ని ఎవరేమన్నా అంటే उनकी नेतृत्व करने वाला किसी को कुछ बोलेगा तो వెంటనే ప్రెస్ మీట్ పెడతారు. तुरंत प्रेस मीट रखते हैं, ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ వాళ్ళ పెడతారు. పార్టీ పక్షమున, अपनी पार्टी की ओर से వాళ్ళ నాయకుల పక్షమున उनके नेतृत्व करने वाले के पक्ष में వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. उस प्रेस मीट में ये लोग बात करते हैं। ఎంత వాగ్దాటిగా మాట్లాడతారంటే कितना तजुर्बा से वो लोग बात వాళ్ళ करते हैं, పార్టీ కొరకు వాళ్ళ ప్రాణం ఇస్తారు. अपने पार्टी के लिए अपना प्राण देते हैं। అట్లనే इसी प्रकार మీరు ఒక స్పోక్స్ మ్యాన్ గా ఉండాలి. आप भी इस प्रकार प्रभु की ओर से बोलने वाला बनना మీరు चाहिए। కూడా आप भी ఒక స్పోక్స్ మ్యాన్లు. आप बोलने वाला बनना चाहिए। ఎవరైనా క్రీస్తు గురించి అడిగితే अगर कोई मसीह के बारे में पूछेगा, వాళ్ళ చక్కగా చెప్పి उनको अच्छी तरह बताकर వాళ్ళ సంఘంలో నడిపించాలి. उन्हें कलिशे में लेके आना, అలాంటి తజుర్బా ప్రవీణత మనకు ఉండాలి. इस तरह की निपुणता हमारे पास होनी चाहिए। ఎదురాడు వారికి जो हमारे सामने विरुद्ध बोलते మీరు हैं సమాధానం చెప్పగలిగేవాడు, उनको ठीक जवाब देने वाला बनना चाहिए। आप చెప్పి తీసుకురావాలి. ऐसा बताकर लेके आना चाहिए। మనం రక్షించబడ్డట్టు వాళ్ళు కూడా రక్షించబడాలి. जैसा हम उद्धार पाए हैं वैसे वो लोग भी उद्धार पाना है। మీరు సంఘానికి, లోకంలో ఉన్న పాపులకి మీరు మధ్యవర్తిగా ఉన్నారు. तो संसार के और कलिशा के बीच में जो पिछवाई है आप लोग, సంఘానికి, कलिशा की దేవునికి और परमेश्वर की, మధ్యవర్తిగా కాపరు ఉంటాడు. तो बिचवाई के रूप में चरवाहा है। అంటే సంఘంలోకి తీసుకొచ్చిన వాళ్ళని ప్రభుతో కలుపుతాడు. तो कलिशा में आप जिन्हें लेके आते हैं उन्हें ले जाकर परमेश्वर से ఇది ఒక मिलाता है। మంచి ఆధ్యాత్మిక ప్రోటోకాల్ అంటారు ये దీన్ని. आत्मिक नियम है ये। ఈనాడు సంఘాలు అది పోతుంది, आजकल कलिशा में ये चीज नहीं दिखाई पड़ అది रहा है, పోతుంది, नहीं दिखाई पड़ रहा है, అది 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 నశించిపోతుంది, वो नाश होते जा रहे हैं। అది నశించిపోతుంది. इस నిयम दिखाई नहीं देते। యేసు నశించిన వెతక రక్షణకు వచ్చాను అన్నాడు. यीशु मसीह ने नाश हुए को खोज कर बचाने के लिए ఈ आया। దినాల్లో చాలా అవసరం అది. इन दिनों की बहुत ఈ దినాల్లో आवश्यकता है। క్రైస్తత్వం నశించిపోతుంది. ईसाईयत तो खत्म होती जा रही है, క్రైస్తవత్వం నశించి ईसाईयत तो खत्म होकर క్రైస్తత్వం మనస్తత్వం వచ్చేసింది. तो ईसाईयत्व का मन आ गया। క్రైస్తత్వం అంటే మన మనస్తత్వం వచ్చేసింది. ईसाईयत्व यानी कि अपनी खुद की मन आ गया। కాబట్టి इसलिए యేసు ప్రభు
ఈ భూమి మీద రాకముందు క్రైస్తవులు లేరు. यीशु मसीह संसार में आने से पहले कोई ईसाई नहीं थे. దేవుడు క్రైస్తవుల కొరకని యేసు ప్రభువుని పంపలేదు. यीशु मसीह को परमेश्वर ने ईसाइयों के खातिर नहीं भेजा. తండ్రి అయిన దేవుడు पिता परमेश्वर యేసు ప్రభువుని మీరు క్రైస్తవుల దగ్గరికి పో అనలా. यीशु मसीह से ये नहीं कहा तुम ईसाइयों के पास जाओ. పాపుల కొరకు యేసుకృష్ణ అర్పించాడు. पापियों के खातिर मसीह यीशु को अर्पण किया. పాపుల కొరకు రక్తం కార్చాడు. पापियों के खातिर लहू बहाया. మీరు జాగ్రత్తగా వినాలా. ध्यान से सुनना. పాపుల కొరకు రక్తం కార్చాడు पापियों के खातिर लहू అంటే बहाया. భూమి మీద అందరూ పాపులే. यानी कि धरती पर तो सबके सब पापी है. ఒక్కడు నీతిమంతుడు లేడు. एक भी धर्मी नहीं है. నీ రక్తం నీ పిల్లలకి పనికిరాదు. आपका लहू ना आपका बच्चों का काम आएगा. నా రక్తం నా పిల్లలకి మోక్షం ఇవ్వదు. मेरा लहू मेरे बच्चों के लिए कोई मोक्ष నీ नहीं देगा. బంధుమిత్రుల రక్తం నీకు మోక్షం ఇవ్వదు. आपके रिश्तेदारों का लहू आपको कोई मोक्ष नहीं నీ देगा. తల్లిదండ్రుల రక్తం నీకు మోక్షం ఇవ్వదు. आपके माँ बाप के लहू आपको नहीं मोक्ष ఎందుకంటే देगा. అందరూ పాపులే. क्योंकि सभी पापी हैं. అందరూ ఆదాం సంతానమే. सबके सब आदम का संतान है. అందరము కూడా సాతానుకు అమ్ముడు పోయిన వాళ్ళమే. सबके सब सातान के हाथ में बिक गए हैं. రోమాపత్రిక 7వ అధ్యాయం రాసింది అందరూ అమ్ముడు పోయామంట. जैसा रोमियो के साथ में लिखा सबके सब हम बिक गए. ఎందుకని क्यों? ఎందుకని ఆదాం అవ్వల ఆ పని చేసినందు వలన आदम हव्वा ने जिस काम किया था సాతానుకు అమ్ముడు పోయినందువల్ల వాళ్ళ పిల్లలమైన మనం కూడా उनके बच्चे जो हम हैं వాడి పక్షంగా ఉన్నాం. उसी तरह काम करने वाला बन गए. చూడండి देखिए పాత రోజుల్లో पुराने दिनों में మన పూర్వీకులు ఉండేవాడు. हमारे पूर्वज है పాపం వాళ్ళకి ఆస్తులు ఉండేవి కాదు. उनको कोई संपत्ति जमीन जायदाद नहीं వాళ్ళు होता था. కూలి చేసుకోవాలి. वो तो डैडी करते थे. వాళ్ళు చేసిన అప్పులకి उन्होंने अगर कोई कर्जा लिया వాళ్ళ పిల్లలు కూడా ఆ ఇంట్లో పనిచేయాలి. तो उनकी बच्चे जाकर उन लोगों के घरों में काम करना पड़ता. వాళ్ళు చేసిన తప్పు అప్పులకి उन्होंने कर्जा किया उधर ने వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో పనిచేయాలి. उनका बच्चे जाके उस लोग शाहूकार के వాళ్ళ लोगों का భార్యలు काम వాళ్ళ करना పని पड़ेगा. చేయాలి. उनकी पत्नियां भी जाके उन వాళ్ళకి शाहूकार के పుట్టిన घर में काम పిల్లలు करना వాళ్ళ पड़ेगा. వాళ్ళ పనులు చేయాలి. उनके जो बच्चे जो पैदा हुआ वो भी उनका काम అంటే करना पड़ता వాళ్ళకి है. బానిసలుగా ఉండాలి. यानी कि उनके गुलाम बन जाते हैं. ఎందుకని क्यों? వాళ్ళ పితరులు చేసిన అప్పులు उनको पूर्वजों ने जो कर्जा लिया था వాళ్ళ ఆస్తులన్నీ కూడా తీసేసుకున్నారు. तो उनके सारा संपत्ति उन्होंने लूट लिया था. తీసేసుకున్నారు ले लिया. అప్పులు చేశారని. ऐसे उन्होंने कर्जा लिया అంటే बोलकर. తిండికి లేక यानी कि खाने के लिए ना मिलने की वजह తిండికి से లేక ना मिलने की वजह అదే से విధంగా इसी प्रकार ఆదాము సాతానుకు అమ్ముడు పోవటం వలన आदम शैतान के हाथ में बिक गया. ఆదాము అవ్వలు సాతానుకు అమ్ముడు పోవటం వలన आदम और शैतान के हाथ में बिकने की वजह से మనమందరం కూడా సాతాను చేతిలో ఉండిపోయాం. हम सब शैतान के हाथ में रह गए. మనల్ని విడిపించటానికి हमें छुड़ाने के అంటే कारण ఎవరిని किसे మనుషులను इंसान को పాపులైన మనుషుల్ని పాపం నుంచి విడిపించటానికి पापी मनुष्यों को पाप से छुड़ाने के खातिर రక్తము చిందించి వెల చెల్లించి మనల్ని ప్రభు రక్షించటానికి लहू बहाकर मूल्य चुकाकर हमें बचाने की తండ్రి खातिर అయిన దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. पिता परमेश्वर मसीह यीशु को भेजा. అయితే तो फिर మరి ఇక్కడ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి? फिर ईसाई कहाँ से आ गया? మీరు అంటున్నారు పాష గారు आप तो बोलते हो पास्टर जी యేసు ప్రభు క్రైస్తవుల కోసం రాలేదు అంటున్నారు. यीशु मसीह ईसाइयों के खातिर नहीं आए कहते हो. పాపుల కొరకు వచ్చారు అంటున్నారు. पापियों के खातिर आए करके మరి बोलते हो. క్రైస్తవులు ఎవరండి పాష గారు? फिर ईसाई है कौन ఇక్కడ पास्टर మీకు जी? డౌట్ రావచ్చు. यहाँ पे आपको शक हो सकता మీకు है. డౌట్ రావచ్చు. आपको शक हो ఆ सकता డౌట్ है. కూడా తీర్చుకోండి. उसको भी पूरा समझेगा. వారు ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే క్రైస్తు రక్షకుడు వస్తాడు అని రాయబడింది. तो व्यवस्था में क्या लिखा गया है? मसीह आएगा लिखा गया है. క్రైస్తు उसको अंग्रेजी में क्राइस्ट बोलते हैं. కొన్నిసార్లు कई बार వాళ్ళు ఏమన్నారంటే उन्होंने क्या कहा? శాస్త్ర పరిచయులు शास्त्री फरसी నువ్వు క్రీస్తు అయితే మాకు చెప్పు అన్నారు. अगर आप मसीह हो तो हमको बताओ. యేసు ప్రభుని यीशु मसीह को చాలా సార్లు कई बार बोला है. ఏమన్నారంటే क्या कहा? నువ్వు క్రీస్తు అయితే నాకు చెప్పు. अगर आप मसीह हो तो हमको बताओ. అంటే క్రైస్తు यानी कि क्राइस्ट కాబట్టి इसलिए ఇప్పుడు మనము క్రీస్తుని నమ్ముకున్నాం. हम मसीह को विश्वास किया है. పాపుల కొరకు యేసయ్యను లోకానికి పంపించాడు. पापियों के खातिर यीशु मसीह को संसार में भेजा. నేను పాపిని, मैं पापी हूँ. మీరు పాపులు. आप भी पापी थे. క్రీస్తును రక్షకుడు అంగీకరించాలి. मसीह यीशु को उद्धार करते అంటే క్రీస్తును అంగీకరించాలి. यानी कि मसीह को अंगीकार करना. ఎప్పుడైతే మనం క్రీస్తును అంగీకరించామో जैसे हम मसीह को अंगीकार किए మనం हैं, క్రైస్తవులం అయిపోయాం. हम संसार में मसीह कहलाए गए. ఇప్పుడు అర్థమైపోయింది మీకు? समझ में आ गया? ముందుగా सबसे पहले తండ్రి అయిన దేవుడు पिता परमेश्वर యేసు ప్రభువుని मसीह यीशु को క్రైస్తవుల కొరకు పంపించలేదు. ईसाइयों के
खातिर नहीं भेजा, పాపుల కొరకు పంపించాడు. पापियों के खातिर भेजा అంటే है। భూమి మీద పాపులు ఉన్నారు, यानी कि पृथ्वी पे पापी ही थे, ఆదాము సంతానం, आदम का संतान, వాళ్ళని నడిపించాలి. उन्हें छुड़ाना है ఇది पाप से। జగత్ పునాది వేయబడక ముందే ఏర్పరచబడింది. ये योजना जो है जगत की नींव डालने की पहले से है, ఎందుకంటే దేవుడు పాపులను సృష్టించాలనుకోలేదు, लेकिन परमेश्वर पापियों की सृष्टि करना नहीं चाहा, పాపులను సృష్టించాలనుకోలే, पापियों की सृष्टि करना नहीं चाहा, తన స్వరూపం తన పోలికలో अपने సృష్టించాలనుకున్నాడు. स्वरूप और समानता में बनाना అంటే चाहा। దేవుడు పరిశుద్ధుడు, जैसे परमेश्वर पवित्र है, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. इसलिए कहा मैं पवित्र हूँ, इसलिए तुम भी पवित्र बने रहो। మంచి సువార్త. अच्छे सुसमाचार, నేను పరిశుద్ధుణ్ణి, मैं पवित्र हूँ, మీరు పరిశుద్ధంగా तुम ఉండాలి. भी पवित्र बने रहना। పౌలు కూడా पौलुस भी, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను मैं मसीह की सी चाल चलता हूँ, అంటే నేను క్రీస్తులో यानी कि मैं मसीह ఉన్నాను, में हूँ, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. मसीह के समान चल रहा हूँ, మీరు నన్ను పోలి तुम నడుచుకోండి, भी मेरी सी चाल चलो। నన్ను పోలి मेरी నడుచుకోండి. सी चाल चलो। అందుకే పౌలు గారు సంఘాలకు పత్రిక రాస్తున్నప్పుడు इसलिए पौलुस जब कलीसियों को छुट्टी लिखा ఒకరి था, విశ్వాసం ద్వారా ఒకరు వృద్ధి పొందండి, ఆదరణ పొందండి. एक के विश्वास के द्वारा दूसरा आदरण पाए करके लिखा है। ఒకరి విశ్వాసం వలన ఒకరు, और एक विश्वास के द्वारा दूसरा, ఒకరి విశ్వాసం వలన రక్షణ పొందండి. एक के विश्वास के द्वारा दूसरा आदरण కాబట్టి पाए। మనం ఒకరికి విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి, हम एक दूसरे को देखकर विश्वास में बढ़ना चाहिए, ప్రోత్సాహం చేసుకోవాలి. एक दूसरे को प्रोत्साहन देना మన चाहिए। లోకం నుంచి సంఘంలోకి ఎందుకు వచ్చామంటే हम संसार से कलिशे में क्यों आए हैं? పరిశుద్ధులుగా ఉంటాను, पवित्र बने रहने के लिए, ప్రేమ కలిగి ఉంటాను, प्यार से रहने के लिए, आपस में పాపం నుండి విడుదల పొందటానికి. पाप से छुटकारा पाने के लिए। సంఘానికి వచ్చినాక మనలో పాపం ఉండకూడదు, कलिशा में आने के बाद हमारे अंदर पाप नहीं रहना चाहिए, ఉండకూడదండి. नहीं रहने అసలు మన चाहिए। సంఘంలోకి వచ్చిందే అందుకు, हम कलिशे में आए हैं पापी से పరిశుద్ధులు అవటానికి. पवित्र होने के लिए। ఇప్పుడు పాపుల్ని సంఘానికి వెలపలుగా ఉన్న వాళ్ళని సంఘానికి ఎందుకు తీసుకొస్తామంటే कलिशे से बाहर है जो पापी है, उन्हें कलिशे में क्यों लेके आते? నాలాగా నువ్వు పరిశుద్ధులు అవ్వని. तुम भी मेरी समान पवित्र हो जाए। కాబట్టి సంఘం అంటే పరిశుద్ధత. कलिशा यानी कि पवित्रता, ఇక్కడ నేర్చుకోవాలి మనం. यहाँ सीखना है हमें। ఇక్కడ నేర్చుకోకపోతే లోకంలో నేర్చుకోలేము. यहाँ नहीं सीखेगा तो संसार में कहीं और नहीं అందుకు सीखेगा, సంఘానికి వస్తున్నాం మనం. इसलिए हम कलिशे में आते हैं। సంఘంలోకి వచ్చి కూడా మనం పరిశుద్ధులు కాలేదనుకోండి, और कलिशे में आकर भी हम पवित्र नहीं మరి बना, ఇంకెక్కడ పరిశుద్ధులు అవ్వాలి? फिर और कहाँ पवित्र होंगे? సంఘంలోకి వచ్చి మనం మనసు మార్చుకోలేదు అనుకోండి, कलिशा में आकर हमारे मन नहीं बदला, ఇంకెక్కడ మార్చుకోవాలి? और कहाँ बदलेंगे मन? సంఘంలోకి వచ్చి మన పరివర్తన మార్చుకోలేదు, कलिशा में आके अपना चाल चलन नहीं बदला, ఇంకెక్కడ फिर మార్చుకోవాలి? कहाँ और बदलेंगे हम? సంఘంలోకి వచ్చి మనం నేర్చుకోవాలా, कलिशा में आके हमने सीखा नहीं, ఇంకెక్కడ और నేర్చుకోవాలి? कहाँ सीखेंगे? ఇంకెవరు నేర్పుతారు? और कौन सिखाएगा? ఇంకెవరు నేర్పుతారు? और कौन सिखाएगा? కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం పాపులు వెలుపల ఉన్నాము సంఘానికి. యేసు ప్రభు సంఘములో చేర్చడానికి ఆయన సంఘం కట్టాడు. हम कलिशा के बाहर थे क्योंकि हम पापी थे, इस पापी को कलिशा में शामिल करने के लिए यीशु मसीह ने कलिशा बनाया। కాబట్టి इसलिए ఇప్పుడు మనము క్రైస్తవులము. हम हैं ईसाई। ఎట్లా? किस प्रकार? క్రీస్తుని నమ్ముకున్నాం. मसीह पर भरोसा करने से। క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారు. उस वक्त मसीह यीशु आने वाला है करके इंतजार कर रहे थे। ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి व्यवस्था के लिखी हुए अनुसार ఆ క్రీస్తు, ఆ మెస్సయ్య, वो मैसे आएगा, ఆ గొర్రె పిల్ల, वो मेमना, ఎదురు वो చూస్తున్నారు. लोग इंतजार कर रहे थे। యేసయ్య వచ్చాడు. यीशु मसीह आ गया। అప్పుడు అడుగుతారు, तब पूछते थे, నువ్వు క్రీస్తువా? तुम कहीं मसीहा तो नहीं है? నువ్వు క్రీస్తువు కాకుండా లేవు, నువ్వు కై క్రీస్తువేం కాదు కదా, तू कहीं मसीहा तो नहीं है? నువ్వు చెప్పు. अगर हो तो बताओ, ఇది వాళ్ళకి భయం వేస్తుంది. क्योंकि वो डर रहे थे మేము క్రీస్తుని ఏమన్నా తప్పు చేస్తున్నామా, कहीं सच्ची में हाँ, मसीह के साथ तो कोई गलत नहीं कर रहे हो। వాళ్ళ డౌట్ వేస్తుంది. उनको शक हो रहा था। లేఖన భాగాలు చూస్తేనేమో अगर लिखी वचन को देखता तो యేసు నమ్ముకోలేకపోతున్నారు. यीशु पर भरोसा नहीं कर पा ఎందుకంటే रहे, क्योंकि వాళ్ళు ఏమంటారంటే, क्या कहते हैं? అరే పిచ్చోళ్ళారా, हे पागल, ఈయన మసీహా క్రీస్తు అంటున్నారు. इन्हें आप मसीहा बोलते हो? ఎవరన్నా గలీల్ నుంచి వస్తాడా మసీహా? मसीह कोई गलील से थोड़ी आएगा। వాళ్ళు అడిగింది ఏంటి? उन्होंने क्या बोला था? గలీల్ నుంచి వస్తాడా, गलील से आएगा क्या कोई? నజరేతు నుంచి వస్తాడా? नाजरत से कोई आएगा क्या? ఎందుకని क्यों? యేసు ప్రభుని గలీలు వాడు అంటున్నారు. मसीह को गलीली करके बोलते మీరు జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनना। యేసు ప్రభుని గలీలు వాడు అంటున్నారు. मसीह को गलीली बोलते యేసు ప్రభుని నాజరతు వాడు అంటున్నారు. यीशु मसीह को नाजरत के कह रहे थे। ఈ శాస్త్రోపరిష సద్దుకైలు, ఈ ధర్మశాస్త్ర పండితులు ఏమంటారంటే, शास्त्री परिषद सद्दुकय व्यवस्था का पंडित क्या बोल रहे అరే थे? మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? आपको अकल है कि नहीं? మసీహా గలీల్ నుంచి వస్తాడా? मसीहा कहीं गलील से थोड़ी आएगा। గలీల్లో అన్ని జల్లు ఉన్నారు. गलील में तो अन्य जाति है। మసీహా అన్ని జల్లు నుంచి వస్తాడా? अन्य क्रिस्त। जाति से तो थोड़ी आएगा मसीहा। क्रिस्त। मसीहा అన్ని జల్లు నుంచి వస్తాడా? अन्य जाति से थोड़ी आएगा। నజరేతు నుంచి వస్తాడా? तो नाजरत से थोड़ी आएगा।
నజరేతు నుంచి వస్తాడా? थोड़ी आएगा नाजरत से। నతానీయులే అన్నాడు. नतानिएल ने ही कहा था, నజరేతు నుండి ఏమైనా మంచిది వచ్చుద్దా? नाजरत से कोई अच्छी चीज निकल सकता है क्या? కాబట్టి ఈయన పుట్టుకలో చాలా వీళ్ళకి సందేహాలు ఉన్నాయి. यीशु मसीह की पैदाइश में उनको कई सारे संदेह था। అసలు యేసు ప్రభు వచ్చింది బెత్లెహేం నుంచే. अगर आया तो यीशु मसीह बेतलेहम से था, బెత్లెహేంలోనే పుట్టింది. बेतलेहम में ही पैदा हुआ था। కానీ లేకిన్ వీళ్ళు ప్రవక్తల మాటలు నమ్మరు కదా. ये तो भविष्यताओं की बातों पर भरोसा नहीं వీళ్ళ करते। బుద్ధి వీళ్ళ అనుసారం నడుస్తారు वो వీళ్ళు. खुद की स्वबुद्धि के अनुसार चलते हैं। వీళ్ళు ఎప్పుడో ధర్మశాస్త్రం వదిలిపెట్టేశారు. कब का व्यवस्था को छोड़ चुके थे। అసలు రాజుల కాలంలోనే ధర్మశాస్త్రం కొన్నాళ్ళు అసలు మరుగైపోయింది. राजाओं के समय में ही व्यवस्था कई दिन तक दिखाई नहीं पड़ा, మరుగైపోయింది. बिल्कुल छुपा दिया జब गया। ఓషియా వచ్చినాకే ధర్మశాస్త్రం దొరికింది. ఎక్కడో సాగు చేస్తుంటే, సఫాయి చేస్తుంటే. जब वो होशे आ गए था, तभी साफ सफाई के दौरान वो मिल गया था व्यवस्था। ఈనాడు కూడా इसी प्रकार వాక్యం ఎగిరిపోతుంది. वचन उड़ाए जा रहे हैं। క్రైస్తవులు తన మనస్తత్వంతో నడుస్తున్నారు. ईसाई जो अपनी खुद की बुद्धि के अनुसार चल బైబుల్ रहे हैं। లేదు, बाइबल है ही नहीं, మంచి సందేశాలు లేవు. अच्छा संदेश है ही नहीं। కాబట్టి ప్రియులారా, అసలే ప్రియం. ఒక మంచి సందేశం, స్వచ్ఛమైన పాలు మనం తాగునట్లుగా పిల్లలు స్వచ్ఛమైనటువంటి మంచి వాక్యం, బలమైన వాక్యం మనం వినాలి. जैसे साफ दूध पीते माँ से बच्चे, इसी प्रकार निर्मल दूध हमें, ताकतवर वचन हमें सुनना పేతురు चाहिए అంటాడు वचन। నిర్మలమైన పాలు. तो जैसे पत्रस ने कहा था, निर्मल दूध, పాలల్లో నీళ్ళ కలుపుతున్నారు. दूध में पानी मिलाते हैं అట్లానే जैसे, వాక్యం కూడా కలిపి చెరిపే వాక్యాలు వస్తున్నాయి. इसी प्रकार वचन को भी मिला जुला कर बिगाड़ रहे। చాలా చాలా మంది అంటారు, इसलिए बहुत सारे लोग बोलते हैं, కొంతమంది అంటున్నారు कई लोग बोलते हैं పేతురే పంది మాంసం తిన్నాడు, पत्रस ये सुअर का मीट खाया, మనం కూడా తిందాం. हम भी खाएंगे। ఎక్కడ తిన్నాడండి పేతురు? पत्रस कहाँ खाया, ఎక్కడ తిన్నాడు పేతురు? कहाँ खाया पत्रस? ఈ తినేవాడిని అడుగుతుంటే जो खा रहे आजकल उनसे अगर నువ్వు पूछते ఎందుకు तो, పంది మాంసం తింటున్నావంటే, क्यों सुअर का मीट खा रहे? మా పాష గారు చెప్పాడండి పేతురే తిన్నాడంట అని. हमारे पासवान ने कहा था पत्रस ने ही तो खाया था। పేతురు ఎక్కడ తిన్నాడంటే पत्रस है कहाँ का? ఆ పైనుంచి వచ్చిన 4 చెంగులు పట్టుకుని वो चादर के जो नीचे उतारा गया ना ऊपर से, అక్కడ తిన్నాడంట. वहाँ खाया करके बोलते हैं। అసలు ఎక్కడ ఏడ తిన్నాడండి? वहाँ पे कहाँ खाया पत्रस? మరి వీళ్ళు ఏమైనా బైబిల్లో చూస్తారా? क्या सच्ची में क्या बाइबल में ऐसा है कि नहीं? इस तरह डेट देखते हैं क्या? గొర్రెలు లాంటి వాళ్ళు, भेड़ों के समान है लोग। ఈనాడు విశ్వాసులు గొర్రెలు లాంటి వాళ్ళు. आजकल के विश्वास भेड़ों के समान है। అసలు బైబిల్లో చూస్తారా ఇల్లు? आखिरी बाइबल में అసలు देखते हैं పేతురు తిన్నాడా? क्या पत्रस ने खाया है? ఎక్కడ తిన్నాడు పేతురు? कहाँ खाया? 3 సార్లు వచ్చింది 3 बार आ गया। 10వ అధ్యాయంలో प्रेरितों का 10 में, లోక అపోస్తుల కార్యంలో प्रेरितों का 10 में ఏమన్నాడు? क्या कहा? అయి సంబూతిని అన్నాడు. परमेश्वर ने कहा इन्हें मार कर खाओ। పేతురు ఏమన్నాడు? पत्रस ने అయ్యా क्या कहा? నిషిద్ధమైంది నేను ఎప్పుడు తినలేదు అన్నాడు. जो ऐसे अशुद्ध चीजें मैंने कभी नहीं खाया बोला। అశుద్ధమైనవి, ये अशुद्ध है, అశుద్ధమైనవి, अशुद्ध ఈ है, అశుద్ధమైనటువంటి నేను ఎప్పుడు తినలేదు ये అన్నాడు. अशुद्ध चीजों को मैंने नहीं खाया बोला। దేవుడేమన్నాడు? परमेश्वर ने क्या దేవుడు పవిత్ర పరిచిని ఏది కూడా అశుద్ధం కాదు. तो परमेश्वर ने जिसको शुद्ध किया वो अशुद्ध नहीं हो అది सकता। ధర్మశాస్త్రంలో లేవి ఖండంలోనే క్లియర్ చేశాడు. वो जो अशुद्ध क्या है शुद्ध क्या है, लेविया का व्यवस्था का 11 में ही साफ साफ लिखा, ధర్మశాస్త్రంలోనే క్లియర్ చేసేసాడు. व्यवस्था में ही साफ साफ लिख दिया ఏది है। తినొచ్చో क्या ఏది चीज- తినకూడదు. क्या खा सकते हैं क्या नहीं खा सकते हैं। లోకము కాలం జరిగే కొద్దీ దేవుని యొక్క ఆ విధానం, ఆజ్ఞలు, వాగ్దానాలు మారమండి. तो अगर समय बीतता गया तो समय के अनुसार परमेश्वर की विधि विधान नहीं बदलता। ఆయన మారని దేవుడు, वो ना बदलने वाला परमेश्वर, ఆయన మారని वो దేవుడు, ना बदलने वाला నిన్న परमेश्वर, నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. कल और आज एक सा रहने वाला परमेश्वर ఈ है। మధ్యన आजकल వాళ్ళకి అర్థం కావట్లేదు. समझ में नहीं आ रहे उनको। ఇంకోటి తెలుసా? एक और बात पता ఈ है, మధ్యన ఆంధ్రప్రదేశ్ లో आजकल आंध्र प्रदेश में చాలా మంది పాస్టర్లు కళ్ళు तो తాగుతున్నారు. बहुत सारे पासवान लोग ताड़ी पी रहे हैं, కళ్ళు తాగుతున్నారు. ताड़ी पी रहे हैं। ఏమంటున్నారు తెలుసా? क्या बोल रहे पता है? మేము చెట్టు దగ్గరికి వెళ్ళి हम पेड़ के पास जाते हैं, చెట్టు దగ్గర కూర్చొని पेड़ के पास बैठते हैं। ఉదయాన్నే పాస్టర్లు వాకింగ్ అని వెళ్ళి तो सुबह सुबह पास्टर लोग वॉकिंग के लिए ఆ जाकर తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి ताड़ी के पेड़ों के पास बैठकर, తాడి చెట్ల కింద కూర్చొని ताड़ी के पेड़ के नीचे बैठ, తాడి చెట్ల నుంచి కళ్ళు తీసి తాగుతున్నారు. तो उसको उसी वक्त उतार गए, ताड़ी को पी रहे थे। అదేమనంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? पूछने पर वो क्या कह रहे पता है? కళ్ళు తాగటం తప్పు కాదు, ताड़ी पीना कोई गलत नहीं है, మేము తాడి చెట్టు నుంచి తీసుకుని तो తాగుతున్నాం. हम पेड़ से सीधा उतार कर पी ఈ रहे हैं। మధ్యన ఆంధ్రప్రదేశ్ చాలా మంది తాగుతున్నారండి. आजकल आंध्र में बहुत सारे लोग पी रहे हैं, తక్రీబన్ చాలా మంది తాగుతున్నారు. तकरीबन सबके सब पी रहे తప్పు లేదంటున్నారు. हैं, कोई गलत नहीं है। అయితే ఒక పాస్టర్ గారు एक पास्टर जी నన్ను అడిగాడు मुझसे पूछा ఒక రోజు, एक दिन, ఏమండి పాస్టర్ గారండి, हाँ जी पास्टर जी ఒక డౌట్ నాకు एक शक है मुझे, చెప్తారా అన్నాడు. आप बताएंगे? అడగండి అన్నాను. मैंने कहा पूछिए। కళ్ళు తాగటం తప్ప రైటా అని అడిగాడు. ताड़ी पीना सही है गलत है करके पूछा, నన్ను అడిగాడు. मुझसे पूछा। నేనన్నాను मैंने कहा ఎందుకు అడుగుతున్నావు అన్నా. मैंने कहा क्यों पूछ रहे हो? ఆ చెట్టు నుంచి వచ్చింది కదా वो तो पेड़ से आया ना।
చెట్టు నుంచి వచ్చింది కదా. ये तो पेड़ से आया, మేము ఉదయాన్నే వెళ్తున్నాం, हम सुबह सुबह जा रहे हैं, చెట్టు దగ్గర కింద కూర్చుంటున్నాం, पेड़ के पास बैठते हैं, చక్కగా చెట్టు నుంచి వచ్చిందని తాగుతున్నాం. जैसे पेड़ से निकलता वैसे हम पी रहे हैं. ఇది తప్పు కాదు కదా. ये गलत तो नहीं है కానీ ना, నాకు డౌట్ వచ్చింది. मगर मुझे डाउट आया. మీరు చెప్పండి. आप बताइए. बोलो. నేనన్నాను मैंने कहा మంచిదే, ठीक बात है, చెట్టు నుంచే వచ్చింది पेड़ से ही निकाला, కాదంటలా. मैं मना नहीं कर रहा, కానీ लेकिन నేను దేవుళ్ళలోకి రాకముందు, నేను యేసు ప్రభు నమ్ముకోకముందు కళ్ళు బాగా తాగేవాడిని. मैं प्रभु में आने से पहले यानी कि यीशु को अपनाने से पहले ताड़ी बहुत ज्यादा पीता था. కళ్ళు తాగేవాడిని, ताड़ी पीता था, ఇస్కీ తాగేవాడిని, इसकी पीता था, బ్రాందీలు తాగేవాడిని, ब्रांडी पीता था, గుటకాలు తినేవాడిని, गुटखा खाता था, అన్ని తినేవాడిని, सब कुछ खाता था, కళ్ళు కూడా తాగేవాడిని ताड़ी भी पीता था దేవుళ్ళలోకి రాకముందు. प्रभु में आने से पहले. అయితే దేవుళ్ళలోకి వచ్చినాక तो प्रभु में आने के నేను बाद మానేసా. मैंने छोड़ दिया. ఎందుకు మానేసాను తెలుసా? क्यों छोड़ो पता है? యేసు ప్రభు ఏమన్నాడంటే, बस यीशु ने क्या कहा? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. मन फिराव करो क्योंकि स्वर्ग का राज्य निकट आया, बोला మీరు यीशु. అంటున్నారా? आप सुन रहे? అర్థమవుతుందా? समझ में आ रहे? యేసు ప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. तो स्वर्ग राज्य निकट आया है, इसलिए मन फिराव करो. అంటే నేను దేవుళ్ళలో రాకముందు నేను కళ్ళు తాగాను, అన్ని తాగాను. मैं प्रभु यीशु में आने से पहले ताड़ी भी पिया, बाकी दारू वगैरह भी पिया, కానీ యేసు ప్రభు నమ్ముకున్నాను కదా. लेकिन यीशु मसीह को अभी मान लिया हूँ. ఇప్పుడు तो మారు మనసు ఉండాలి. अभी मन फिराव होनी चाहिए. అంటే यानी कि ఇప్పుడు నేను తాగకూడదు ఇక. अभी मुझे नहीं पीना चाहिए. కొత్త మనసు, नया मन, ఇంకొక మనసు, एक और मन, మారు మనసు. मन फिराव. ఇక నేను దేవుళ్ళలోకి రాకముందు దాగి, దేవుళ్ళలోకి వచ్చినా కూడా తాగితే ఇంక మారు మనసు ఏముంది ఇక్కడ? तो प्रभु में आने से पहले भी पिया हूँ, प्रभु में आने के बाद भी पिया हूँ, तो कौन सा मन फिराव है? ఇంకేడది మన మనసు? और कौन सा मन फिराव ఎంత है? మారు మనసు ఎక్కడుంది? कहाँ से है मन फिराव? కాబట్టి తాగకూడదు. इसलिए नहीं पीना चाहिए, बोला. అది అప్పుడు అన్నాడు. तब उसने कहा, చాలా బాగా చెప్పారండి, बहुत अच्छी तरह बताया, చాలా చక్కగా చెప్పారు. बहुत अच्छी तरह बताया. కరెక్ట్, మారు మనసు. हाँ सही बात है, मन फिराव. నేను దేవుళ్ళలోకి రాకముందు కోప్పడేదాన్ని, కోప్పడేవాడిని. मैं प्रभु में आने से पहले बहुत गुस्सा करता था. దేవుళ్ళలోకి రాకముందు జగడాలాడేవాళ్ళమి, దేవుడికి వచ్చినాక జగడాలాడేవాళ్ళమి. ఆడుతున్నాం. प्रभु में आने से पहले लड़ाइया करते थे, प्रभु में आकर भी लड़ाइया कर रहे. అసలు దేవుళ్ళలోకి రాకముందు మనకేమేమైతే బైబిల్కి విరుద్ధంగా ఉండయో, దేవుళ్ళలోకి వచ్చిన అసలు అయిన ఉండకూడదు. तो प्रभु में आने से पहले जो जो प्रभु परमेश्वर का खिलाफ है, लक्षण ऐसे नहीं होना चाहिए. प्रभु में आने के बाद మారు మనసు, उसी को बोलते हैं मन फिराव. అదే పరిశుద్ధత, यही है पवित्रता, అదే పరిశుద్ధత. यही है पवित्रता. పరిశుద్ధత ఎక్కడుందండి? పరిశుద్ధత ఎక్కడుందండి? ఎక్కడుంది పరిశుద్ధత? पवित्रता कहाँ है? क्या है? बोलने से कहाँ है? మారు మనసు, मन फिराव. మారు మనసు. मन फिराव. దేవుళ్ళలోకి రాకముందు जो प्रभु में आने से पहले, నీ ఆత్మ నీ ఆధీనంలో ఉందో, నా ఆత్మ నా आपकी ఆధీనంలో. आत्मा आपके हाथ में है, मेरी आत्मा मेरी आत्मा. దేవుళ్ళలోకి రాకుండా మనం ఎట్టుండేవాళ్ళో మనకు తెలుసు. तो प्रभु में आने से पहले हम कैसे थे हमें पता है. ఏమేమి లక్షణాలు ఉండేవో మనకు తెలుసు. क्या क्या कुलक्षण है हमें पता है. ఎలాంటి వాటిలో మనం ఉండేవో తెలుసు. कैसे कैसे गलत विषयों में हम थे हमें पता है. ఇప్పుడు యేసు ప్రభువులోకి వచ్చాం. अब हम यीशु मसीह में हैं. ఇప్పుడు మారు మనసు. अभी मन फिराव के ఇప్పుడు अनुसार ఉండకూడదు. अभी वो पुराने लक्षण नहीं होने चाहिए. అందుకే పౌలు గారు इसलिए पौलुस 1వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో कोरिन्थियों की लिखी हुई पहली पत्री 2:11 క్లియర్ గా చెప్పాడు. 2:11 में बताता ఒకని ఆత్మ విషయాలు తన ఆత్మకే తెలుసు, తనలో ఉన్న విషయాలు తన ఆత్మకే తెలుసు. तो कहता है एक मनुष्य के अंदर की आत्मा को अपने बारे में अच्छा నీ ఆత్మకు తెలుసు. आपकी आत्मा को पता है. నువ్వు క్రీస్తులోకి రాకముందు, యేసు ప్రభు నమ్ముకోకముందు ఎట్టున్నావు, मसीह में आने से पहले कैसे थे पहले, యేసు ప్రభు నమ్ముకున్నాక ఎట్టున్నావు, मसीह में आने के बाद నీకు कैसे నువ్వే हो? సాక్షి. आप अपने आप को ही गवाही देना है. నీకు నువ్వే సాక్షి. आप अपने आप को ही गवाही देना. నేను అంటాను, मैं कहता हूँ నేను యేసు ప్రభు నమ్ముకోకముందు ఏమేం చేశాను, मैंने मसीह यीशु में आने से पहले क्या कहा, ఏవేవైతే దేవునికి విరుద్ధంగా ఉన్నాయో, जो जो परमेश्वर का विरुद्ध था, ఏవేవైతే దేవునికి అసహ్యకరంగా ఉన్నాయో, जो परमेश्वर को अच्छा नहीं लगता నేను था, ప్రభులోకి వచ్చిన తర్వాత నేను చేయను. मैं प्रभु में आने के बाद वो नहीं करता, నాకు మారు మనసు, क्योंकि मुझे मन फिरा हुआ, నాకు మారు మనసు. मुझे मन फिरा हुआ. నాకు దేవుని యొక్క విరుద్ధమని నాకు అసహ్యం. जो परमेश्वर का विरुद्ध है वो सारी चीजों को मैं घृणा పౌలు करता పెంటలాగించుకున్నాడు. हूं. पौलुस ने टट्टी की तरह समझा, అది ఎన్ని లక్షలైనా సరే, లాభమైనా సరే, चाहे कितना फायदेमंद क्यों ना हो, తట్టి తరగ అంటే పెంటలాగించుకో. टट्टी के समान समझाऊं बोलता है. దేవుని నమ్ముకున్న, క్రీస్తు నమ్ముకున్నాక मसीह पर भरोसा करने के ఆ बाद పాత స్వభావాలు, పాత ఆలోచనలు, పాత క్రియలు ఉంటే వాటిని పూడ్చిపెట్టాలి. उस पुराना स्वभाव, पुराना विचार हो तो उसे दफना देना దాన్ని चाहिए. మారు మనసు. उसी को बोलते हैं मन फिराओ. దీన్నే పన అల్లాడించటం అని. इसी को बोलते हैं फूले परमेश्वर के सम्मुख के हिलाई जाना. ఏం చేశారు क्या किया ఇజ్రాయేలీలు? इजरायली తన మొదటి పంటలో अपनी उपज में से వాళ్ళు పండించిన దానిలో उसने जो फसल उगाया మొదటి పంట తెచ్చి उसकी पहली उपज लाकर యాజకుని చేతిలో పెట్టాడు. याजक के हाथ में रखते थे. యాజకుడు ఏం చేసేవాడు? याजक क्या करता था, దాని విశ్రాంతి దినానికి మరుదినమున అల్లాడించేవాడు.
वो विश्राम दिन की दूसरा दिन उस फूले को हिलाता था, అంటే 8వ రోజు, यानी कि 8वां दिन। జాగ్రత్తగానండి, ध्यान से सुनो, 8వ రోజు 8वां అంటే दिन 7వ రోజు ఆదివారం, यानी कि 7वां సారీ दिन, 7వ రోజు శనివారం, 7वां दिन शनिवार था, 8వ రోజు 8वां दिन ఆదివారం. इतवार। ఆదివారం వీళ్ళు ఏం చేశారు? ये लोग क्या किया? విశ్రాంతి దినానికి మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడించెను. विश्राम दिन की दूसरे दिन याजक उसे फूले को हिलाया, తన అగ్నిలో వేసేసి కాల్చేసి उसे बाली करके चढ़ा दिया వాళ్ళ పక్షాన. उनकी ओर से। ఇప్పుడు अभी యేసు ప్రభులు వారు కూడా मसीह यीशु भी చూడండి, देखिए, క్రీస్తు मसीह, ఇప్పుడు మన క్రైస్తవులం కదా, अभी हम ईसाई मसीह है ना, నేను చెప్పాను కదా, हमने पहले बताया था, తండ్రి అయిన దేవుడు క్రైస్తవుల కొరకు యేసును పంపలేదు, पिता परमेश्वर केवल ईसाइयों की खातिर यीशु को नहीं పాపుల भेजा, కొరకు పంపించాడు. पापियों की खातिर भेजा है। అయితే तो फिर ఆ యేసు ప్రభు, यीशु मसीह, నేను పాపిని ప్రభువా, मैं पापी प्रभु, నిన్ను ప్రభువుగాను मैं आपको प्रभु, నిన్ను రక్షకుడుగాను आपको उद्धार करते నేను అంగీకరిస్తున్నాను. मैं स्वीकारता నా हूँ। పాపాలను సిలువలోకి ఎత్తుకెళ్ళి శుభ్రంగా తుడిసివేసేవు, तुमने मेरे सारे पापों को क्रूस में उठा के నా ले కొరకు गया, రక్తం కార్చేవు, मेरे लिए लहू నా बहाया, కొరకు చనిపోయావు, मेरे लिए मर गया, నువ్వే నా ప్రభువి, तू ही मेरा प्रभु నువ్వే है, నా రక్షకుడివి, तू ही मेरा उद्धार करता है। క్రీస్తు అయిన దేవా ప్రభువా मसीह परमेश्वर, అని నేను నమ్ముతున్నా. मैं इस प्रकार यकीन करता हूँ। ఇప్పుడు నేను अभी मैं క్రీస్తుకు చెందాను तो मसीह से संबंधित हूँ, అంటే ఇప్పుడు నేను క్రైస్తవుణ్ణి. इसलिए मैं मसीह का हूँ, इसलिए క్రీస్తు मसीह हूँ। వచ్చాడు కాబట్టి నేను క్రైస్తవుణ్ణి. मसीह आ गया है, मैं मसीह में आया हूँ, इसलिए मैं मसीह క్రీస్తు का हूँ। రాకముందు దేవుడు క్రీస్తును పంపించింది పాపుల కొరకు. तो मसीह आने से पहले मसीह को किस लिए भेजा? परमेश्वर ने पापियों की ఇది खातिर। మర్మం తెలుసుకోవాలి. इस बात को आपको जानना होगा। క్రైస్తవుడుగా ఈ మర్మాన్ని मसीह తెలుసుకోవాలి. होने के नाते इस गुप्त बात को जानना पड़ेगा। దేవుడు మా దేవుడు परमेश्वर मेरा परमेश्वर है, అట్లా అనబాకండి, మా దేవుడు అనబాకండి. मेरा भगवान करके मत बोलना, हमारा भगवान करके भी మా దేవుడు అంటే అక్కడ పార్షియాలిటీ వస్తుంది. हमारा परमेश्वर बोलने से यहाँ पे बीच में फर्क आ रहा है। సంఘానికి మనుషులు రాకుండా మనం ఆనకట్ట కట్టేశాం. कलशे में लोग ना आने के लिए हमने ऐसा बीच में अड़ा बनाया। ఏమని? क्या बोलकर? మా దేవుడు, हमारा परमेश्वर, మీ దేవుడు, तुम्हारा परमेश्वर, అట్లా పెట్టేశాం. इस तरह हमने बोल रखा। క్రైస్తవులు తెలియక, ईसाई अनजाने में, చెప్పేవాళ్ళు లేక, बताने वाला ना होने की वजह से, స్వచ్ఛమైన దూదు అంటే స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యం లేక, निर्मल वचन ना होने की वजह మా से దేవుడు, మా దేవుడు, हमारा भगवान, हमारा परमेश्वर बोलते మన దేవుడు, तो हम सबका परमेश्वर, మన దేవుడు, हम सबका परमेश्वर, నీకు కూడా దేవుడే, तुम्हारा भी परमेश्वर है, కానీ నువ్వు నమ్ముకోలా. लेकिन तुमने भरोसा नहीं किया, నువ్వు ఆ దేవుని వదిలిపెట్టేశావు, परमेश्वर को तुमने छोड़ दिया, దేవుని చిత్తాన్ని వదిలిపెట్టేశావు, परमेश्वर की इच्छा को छोड़ నీ दिया, కొరకు పంపిన బహుమానాన్ని వదిలిపెట్టేశావు. आपके जो बेजगह इनाम को छोड़ दिया, ఆ బహుమానాన్ని నేను అందుకున్నాను. उस इनाम को मैंने पाया, నేను క్రీస్తుని నమ్ముకున్నాను. मैं मसीह पर विश्वास నేను किया हूँ, క్రైస్తవుణ్ణి. इसलिए मैं मसीह हूँ। నువ్వు నమ్ముకో, तुम भी भरोसा करो, క్రీస్తుని నమ్ముకో, मसीह पर भरोसा करो, క్రీస్తుని నమ్ముకో. मसीह నీ पर, కొరకు పంపించాడు క్రీస్తుని, आपके लिए भेजा है मसीह నీ को, కొరకు పంపించాడు आपके క్రీస్తుని. लिए भेजा है मसीह को। కాబట్టి ఇప్పుడు చూడండి ప్రియులారా, अभी देखिए प्रियो, ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే ध्यान से देखिए, క్రీస్తే ప్రధాన యాజకుడు. मसीह ही प्रमुख याजक है। జాగ్రత్తగా నలిపింది, ध्यान से सुनना, క్రీస్తే ప్రధాన యాజకుడు. मसीह ही प्रमुख याजक है। ఈ ప్రధాన యాజకుడు మన ఆత్మలను అప్పచెప్పాలి. इस प्रधान याजक को अपना आत्माओं को सौंपना पड़ेगा। యేసు ప్రభు కూడా यीशु मसीह भी ఆయన ఆ శనివారానికి మరుసటి రోజు తిరిగి లేచాడు. शनिवार की दूसरे दिन वो जी उठा है। జాగ్రత్త గమనించండి, ध्यान से सुनो, లేవి కాండము 23:11 జరిగినటువంటి ఆ క్రమం అంతా క్రీస్తులో నెరవేరుతుంది. लेवी व्यवस्था के 23:11 में जो हुआ वो सारा नियम मसीह में पूरा हो रही है। నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, मैं व्यवस्था को पूरा करने के लिए आया हूँ, కొట్టివేయడానికి రాలేదు. मिटाने के लिए नहीं आया ఈ हूँ। నిజమైన క్రీస్తు. हकीकत का मसीह, మనం ధన్యులమే, हम धन्य हैं, మనం క్రీస్తు నమ్ముకున్నాం, हम मसीह पर भरोसा किया, మనకు సందేహం లేదు. ఇక हमें कोई शक नहीं है, ఈయన ఇకెవరు వచ్చే పని లేదు. यही है मसीह, और कोई आने वाला नहीं అయితే है। तो फिर కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో कोरिन्थियों की लिखी हुई पहली पत्री में పౌలు గారు पौलुस స్పష్టంగా ఏం చెప్పాడంటే, साफ साफ क्या बताया है कि కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక कोरिन्थियों की लिखी पहली पत्री 15వ అధ్యాయము 15वें अध्याय में 20వ వచనం, वचन 21 देखे, ఇప్పుడైతే 20 देखेगा, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. परंतु सचमुच मसीह मुर्दों में से जी उठा है, जागृत और जो सो गए हैं उनमें वे पहला फल हुआ। చూడండి, देखिए ఇప్పుడు మొదటి పంట ఎవరండి? पहला फसल कौन है? ఆత్మీయంగా చూస్తే आत्मिक तौर पर देखेगा तो యేసు ప్రభు. यीशु मसीह। చూడండి, देखिए ఇప్పుడైతే
నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి मसीह मुर्दे में से जी उठा है, जो सो गए हैं उनमें वे पहला फल हुआ। ఇప్పుడు ఈయనే యాజకుడు, यही याजक है, ఈయనే యాజకత్వం చేశాడు, यही याजक का काम किया, ఈయనే పునరుద్ధానుడు, यही पुनरुद्धान हुआ, పునరుద్ధానుడు, ये पुनरुद्धान ఈయనే हुआ। పదమ ఫలము. यही प्रथम फल है। పునరుద్ధానము నమ్మిన వారందరూ కూడా అంగీకరించబడతారు. तो पुनरुद्धान को विश्वास करने वाला हर एक जने परमेश्वर के ग्रहण योग्य లేవీ होंगे। ఖండములో మొదటి పంటను తీసుకొచ్చి యాజకుడికి ఇచ్చినప్పుడు, యాజకుడు ఆ పనను అల్లాడించినప్పుడు వాళ్ళ పేరు మీద వాళ్ళు అంగీకరించబడ్డారు. तो हम लेवी व्यवस्था में देखते हैं, पहला उपज का फूले लाकर याजक के हाथ में रखते हैं, याजक उसको परमेश्वर के सम्मुख हिलाते हैं, तो परमेश्वर उनको ग्रहण करता है। అట్లానే इसी प्रकार యేసు ప్రభు కూడా దేవుడికి తనకు తాను యోగ్యంగా ఎంచుకుని यीशु मसीह भी परमेश्वर के सम्मुख अपना आप को योग्य समझकर దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో గుండా వెళ్ళాడు. परमेश्वर की बताई गई मार्ग में से गया है। అందుకే इसलिए తన కుమారుణ్ణి మరణమునకు అప్పగించడానికి ఆయనకు ఇష్టమాయనని ప్రవక్త అయిన యెషయా రాశాడు. नबी यशायाह ने लिखा है, अपने पुत्र को मृत्यु के हाथ में सौंपना उनको अच्छा लगा। అతనికి ఇష్టమైందంట. उनको अच्छा लगा। ఎవరికి ఇష్టమైంది? इसे अच्छा लगा, దేవుడికి ఇష్టమైంది. परमेश्वर को अच्छा అసలు लगा। యేసు ప్రభు వచ్చిందే ఎందుకు? आखिर यीशु मसीह आया किस लिए? పాపులను పరిశుద్ధులు చేయడానికి. पापी को पवित्र बनाने। పాపి ఎట్లా పరిశుద్ధి అవుతాడు? पापी कैसा पवित्र होगा? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. बिना लहू बहाए पापों की क्षमा नहीं। కాబట్టి యేసు రక్తం గార్చాడు. इसलिए यीशु मसीह लहू बहाया। అందుకే इसलिए ప్రతి గొర్రె పిల్లని తీసుకొచ్చి చూడండి, देखिए, గొర్రె పిల్లని मेमने को लाकर, ఇక్కడ మనం లేవి కాండంలో కనుక చూస్తే, अगर हम लेवी व्यवस्था में देखते हैं, లేవి కాండము 4-5 అధ్యాయాలు చూస్తే, लेवी व्यवस्था का 4 और 5वें अध्याय को देखेंगे। మీరు 4వ అధ్యాయము 4th अध्याय का 4వ అధ్యాయము 4th अध्याय 26, 26 31 వచ్చి 26 వచనము 31 వచనం 35 వచనం చదువుకోండి. 26, 21 और 35 वचन पढ़ लीजिए। అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? वहाँ क्या लिखा है पता है? చివరిలో ఏమంటుంది తెలుసా? आखिरी में చూడండి, देखिए, అట్లు యాజకుడు అతని పాపము విషయములో అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. और याजक उसके पापों के विषय में प्रायश्चित करे तो तब वे क्षमा किया जाएगा। 31వ వచనములో 31 वचन में 31 అక్కడ కూడా ఏమని రాయబడిందంటే, यहाँ पे भी क्या लिखा है? కింద ఉంది, नीचे ही लिखा అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. और इस प्रकार याजक उसके लिए प्रायश्चित करे तब उसे क्षमा मिलेगी। 35 35 మీకు में చూపిస్తున్నాను నేను. आपको दिखा रहा हूँ, అక్కడ ఏం రాయబడి చూడండి, वहाँ पे भी क्या लिखा हुआ? అతడు చేసిన పాపము విషయమై యాజకుడు తన నిమిత్తము అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి పాప క్షమాపణ కలుగును. और इस प्रकार याजक उसके पाप के लिए प्रायश्चित करे और वे क्षमा किया जाएगा। 5వ అధ్యాయం కూడా చూస్తే 5वें अध्याय में भी देखेंगे, 6వ వచనము 6 वचन में 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే 5 की 6 में కింద రాయబడి ఉంది, नीचे लिखा है, అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయును. तब याजक उस पाप के विषय में उसके लिए प्रायश्चित करे। 10వ వచనం అంటే మీకు చదివి వినిపిస్తున్నాను నేను. मैं पढ़ के सुना रहा हूँ आपको। 10వ వచనం 10वीं वचन అక్కడేం రాయబడింది, वहाँ पे भी क्या लिखा? అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. और याजक उसके पाप के प्रायश्चित करे और तब वे क्षमा किया जाएगा। 13వ వచనము 13वीं वचन 13వ వచనంలో కూడా 13वीं वचन में भी చూడండి, వాని నిమిత్తము యాజకుడు ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. याजक उसका प्रायश्चित करे और तब वे पाप क्षमा किया जाएगा। 16వ వచనము इसमें 16वें वचन అక్కడ కూడా రాయబడి చూడండి, वहाँ पे भी लिखा हुआ है, అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. उसके लिए प्रायश्चित करे तब उसका पाप क्षमा की जाएगा। లేవి కాండములో लेवी व्यवस्था में అంటే యాజకుడు यानी कि याजक దేవునికి ఇజ్రాయేలు అంటే ఈ పాపులకు మధ్యవర్తిగా ఉన్నాడు. तो परमेश्वर और इजराइल के बीच में याजक बिचवाई बन के, యాజకుడు లేకుండా బలి లేదండి. बिना याजक का कोई बलि नहीं है। మీరు జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनना, యాజకుడు లేకుండా కార్యం జరగదు. याजक के बिना कोई काम नहीं होगा। యాజకుడు లేకుండా బలి జరగదు. बिना याजक का कोई काम बलि नहीं होगा। యాజకుడు లేకుండా ఇజ్రాయేలుకు ముక్తి లేదు. बिना याजक का इजराइलियों का मुक्ति नहीं है। ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడు, अभी हमारे लिए प्रमुख याजक, ఈ ప్రధాన యాజకుడు లేకుండా ప్రపంచానికి ముక్తి మార్గం లేదు. ये प्रमुख याजक बिना इस दुनिया के किसी भी लोगों का मुक्ति नहीं है। విన్నారా? सुन रहे क्या? జాగ్రత్తగానండి. ध्यान से सुन रहे।
యాజకుడు లేకుండా ప్రపంచానికి ముక్తి మార్గం లేదు. बिना याजक का इस दुनिया को कोई मुक्ति का मार्ग ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది యేసు ఒక్కడే, नहीं। ये व्यवस्था को पूरा किया केवल यीशु अकेला, ఇంకెవ్వరు और నెరవేర్చలేదు, किसी ने भी पूरा नहीं किया, ఎవ్వరు और నెరవేర్చలేదు. किसी ने भी पूरा नहीं किया। కాబట్టి इसलिए యేసే వధించబడిన గొర్రె పిల్ల. यीशु ही वध किया गया मेमना है। ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో कुरिन्थियों की लिखी हुई पहली पत्री में యేసు ప్రభు మన కొరకు చనిపోయి పునరుద్ధానుడై లేచినటువంటి మొదటి పంట. यीशु मसीह हमारे लिए मरकर पुनरुद्धान होकर जी उठने वाली पहली उपज, మరియమ్మకు మొదటి సంతానము. मरियम का पहला बच्चा। ఇజ్రాయేలీలో इजरायली में ధర్మశాస్త్రంలో व्यवस्था में పుట్టిన ప్రతి మగబిడ్డని మొదటి బిడ్డను దేవుడికి అర్పించాలి. जो सबसे पहले जो बच्चा पहलौटा है उसे परमेश्वर को अर्पण करना चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहे? అర్థమవుతుందా? समझ में आ रहे? ఇజ్రాయేలీలో इजरायली में ధర్మశాస్త్ర ప్రకారం व्यवस्था के अनुसार మొదటి బిడ్డ, पहलौटा बच्चा, పుట్టిన మొదటి బిడ్డను దేవునికి उस అర్పించాలి. पहलौटा बच्चों को परमेश्वर को देना है। ఎందుకని? क्यों? ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు కనాను దేశం యాత్రలో ఉన్నప్పుడు ఈ విషయాలను చెప్పుకొచ్చాడు. इजराइल जब मिस्र से बाहर आ गया, कनान की यात्रा में थे, उसे ये सारे बातें उसी वक्त बताया था। ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి मिस्र से बाहर लाकर కనాను తీసుకెళ్లేటప్పుడు कनान ले जा रहे थे, ఈ చట్టం అంతా నేర్పుకుంటూ వచ్చాడు. सारा कानून उनको सिखाता गया। ఎందుకు? क्यों? నేను ఐగుప్తులో ఉన్నటువంటి మొదటి సంతానాన్ని మీ కొరకు వధించా, तो मिस्र की पहलौटा को तुम्हारे छुटकारे की खातिर मैंने वध किया, మిమ్మల్ని అక్కడి నుంచి విడుదల చేయటానికి, तुम्हें वहां से छुड़ाने की खातिर, ఫరోకి బుద్ధి చెప్పటానికి, फिरौन को अकल सिखाने के लिए, ఫరో ద్వారా నేను మహింపరచుకోవటానికి फिरौन के द्वारा अपना महिमा दिखाने के लिए మొదటి బిడ్డను అక్కడ నేను వధించాను. उनकी पहलौटा को मैंने वध किया हूँ। కాబట్టి इसलिए దాని పక్షంగా उसी प्रकार మీకు పుట్టిన మొదటి బిడ్డను నాకు అర్పించాలి. तुम्हारी पहलौटा को मुझे देना पड़ेगा। కాబట్టి యేసు ప్రభు इसलिए यीशु मसीह యేసేబు మరియములో శరీరపరంగా తల్లిదండ్రులు అయ్యిండు. यीशु मसीह शारीरिक तौर पर माता पिता यीशु मसीह का मरियम और यूसुफ, అయితే तो फिर ఆమెకు పుట్టిన మొదటి బిడ్డ, जो मरियम को पैदा हुआ మొదటి బిడ్డ पहलौटा దేవునికి అంగీకారం, परमेश्वर के अंगीकार की योग्य है, దేవునికి అంగీకారం, परमेश्वर की ग्रहण योग्य है, నాజీరు नाजीर किया దేవునికి गया, అర్పించబడింది. परमेश्वर को अर्पण किया गया। అందుకే యేసు ప్రభు इसलिए मसीह यीशु మొదటి పంట, पहला फसल है, పునరుద్ధానములో మొదటి పంట. पुनरुद्धान में पहला फल है। కాబట్టి ఇక్కడ इसलिए यहाँ पर మన కొరకు ప్రాయచిత్తంగా చేయబడ్డాడు. हमारे लिए प्रायश्चित किया है, మన పాపాలు కొరకు हमारी पापों की మన खातिर, ప్రధాన యాజకుడు हमारे प्रमुख याजी యేసయ్య यीशु मसीह తనకు తానే अपने आप को ही అర్పించుకున్నాడు. अर्पण करा। కానీ लेकिन ఆ యాజకులకను యేసు ప్రభుకి, ఈ యాజకుడైనటువంటి యేసు ప్రభుకి తేడా ఇది తెలుసా? उस याजक का, उन दिनों का और हमारी प्रमुख याजी यीशु मसीह का अंतर क्या है पता है? వాళ్ళు పాపులయ్యుండి वो पापी होकर గొర్రెలు నర్పించారు. तो भेड़ों को बकरों को चढ़ाया, వాళ్ళ పాపాల కొరకు కూడా గొర్రెలు నర్పించారు. याजक खुद अपने पापों के खातिर भी भेड़ों को चढ़ाया, ఇజ్రాయేలు పాపాల కొరకు కూడా గొర్రెలు నర్పించారు. इजरायलियों के पापों का खातिर भी भेड़ों को चढ़ाया। కానీ యేసు ప్రభు मगर यीशु मसीह తనకు తానే అర్పించుకున్నాడు. तो अपने आप को ही अर्पण किया है చూశారా? हमारे लिए। చూశారా? देखा, అదే ఆ యాజకులకి ఈ ప్రధాన యాజకుడికి ఉన్న తేడా. यही फर्क है उन दिनों का याजकों का, अब का ये प्रमुख याजक का बीच का ఈయన अंतर। ఈయన తనకు తానే అర్పించుకున్నాడు. अपने आप को ही अर्पण किया, తనకు తాను బలైపోయాడు. अपने आप को ही बलि हो गया, బలైపోయి बलि होकर మన పాపాలకు ప్రాయచిత్తం చేశాడు. हमारे पापों का प्रायश्चित किया। అందుకే యేసయ్యను నమ్ముకో. इसलिए मसीह यीशु पर भरोसा करना है। ఎవరన్నా మిమ్మల్ని అడిగి पूछेगा ఈ రోజు మెసేజ్ చెప్పండి వాళ్ళకి. आज का जो संदेश को बताइएगा। అసలు మీరు మెసేజ్ వింటున్నారా? आखिर क्या आप संदेश सुनते हो? మెసేజ్లు యూట్యూబ్ లో పెడుతున్నారు. संदेश को तो यूट्यूब में रखते हैं, ప్రశాంతంగా ఉన్నప్పుడు వినండి. जब आराम से बैठते हो ना तब सुना करो। INLF ఢిల్లీ అని ఓపెన్ చేస్తే INLF दिल्ली बोलकर आप ओपन करेगा, వీడియోస్ లోకి వెళ్తే वीडियो में जाएंगे, చక్కగా మెసేజ్లు వస్తాయి. अच्छी तरह मैसेज आएंगे। వినండి, सुनना, వినండి, सुनना, ఇని सुनकर చక్కగా చెప్పండి ఇతరులకి. अच्छी तरह बताइएगा दूसरों को, ఇతరులకు చెప్పండి. दूसरों को बताइए। ఖాళీ సమయాల్లో టీవీలు చూడబాకండి. खाली समय में बेकार में टीवी मत देखना, ఫోన్లు పెట్టి మాతాకాని तो చేయబాకండి. फोनों में बातें करने मत करना। ఖాళీగా ఉన్నాను, खाली बैठा हूँ, వాళ్ళకి ఫోన్ చేద్దాం, इन्हें फोन करूँ, వీళ్ళకి ఫోన్ చేద్దాం, उन्हें फोन करूँ, ఆ అక్కకు ఫోన్ చేద్దాం, उस दीदी से बात करूँ, ఈ అక్కకు ఫోన్ इस చేద్దాం, दीदी से बात करूँ, ఈ ఫ్రెండ్ కు ఫోన్ इस చేద్దాం. दोस्ती से बात करूँ। అలా కాదండి. इस तरह समय व्यर्थ ఖాళీగా नहीं ఉన్నప్పుడు करना। బైబిల్ చదువుకోండి. खाली बैठते तो बाइबल पढ़ो, లేకపోతే యూట్యూబ్, మన యూట్యూబ్ చూడండి. या तो यूट्यूब में अपने मैसेज को
देखो మన సంఘానికి దేవుడిచ్చిన వాక్యం, हमारे कलिसिया के लिए प्रभु का दिया गया वचन, నీ కోసం నా కోసం ఇచ్చిన వాక్యం, आपके लिए मेरे लिए दिया गया वचन। ఆ వాక్యాన్ని చదువుకుని इस वचन को వీలైతే నోట్స్ రాసుకొని हो सकता तो नोट्स में लिखो, అనేకమైన పాపుల్ని ప్రభు దగ్గర తీసుకురండి. तो बहुत सारे लोगों को प्रभु के पास लेके आओ। ఆ బయట సంఘానికి వెలుపుకున్న పాపులకు, कलिसिया के बाहर रहने वाला पापियों को, సంఘానికి कलिसिया का మీరు మధ్యవర్తులు, आप बिचवाई हो, మీరు మధ్యవర్తులు, आप ही बिचवाई हो। సంఘానికి कलिसिया का మీ కొరకు आपके लिए దైవదాసుడు మధ్యవర్తి. प्रभु का दास बिचवाई है। ఇది క్రమం, ये नियम है, ఇది నియమం. ये नियम है। గొర్రెని తీసుకొచ్చి యాజకుడికి అప్పచెప్తారు. भेड़ को लाकर याजक के हाथ में रखते हैं। ఇప్పుడు యాజకత్వం చేయటానికి దేవుడు ఏర్పరచుకున్న వాడే కాపరి. और याजकत्व करने के लिए परमेश्वर की ओर से चुना गया है चरवाहा। అందుకే పేతురు నా గొర్రెలను కాస్తావా, इसलिए पतरस से पूछा, क्या पतरस मेरी भेड़ों को चराएगा? పేతురు నా గొర్రెల్ని మేపుతావా, ये पतरस मेरे भेड़ों को प्रेम करेगा? పేతురు నా గొర్రెల్ని ప్రేమిస్తున్నావా? प्रेम करेगा क्या? అది इस तरह पूछा। కాబట్టి इसलिए ఈ యాజకత్వం అనేది కాపరి याजकत्व का काम चरवा का ఆ है। యాజకుడి దగ్గరికి గొర్రెని తీసుకురావాలి. याजक के पास भेड़ों को लेके आओ। ఎవరా గొర్రె? कौन है वो भेड़? నశించుతున్న ఆత్మ సంఘానికి వెలుపల ఉన్న వాళ్ళు. नाश हुए हुए लोग जो कलिसिया के बाहर है, మీ బాధ్యత. वही आपकी जिम्मेवारी కానీ है। ఈనాడు క్రైస్తత్వం ఆ బాధ్యత మర్చిపోయారు. लेकिन आज के ईसाई लोग इस जिम्मेवारी को भूल चुके हैं। నా బిడ్డలు, मेरे बच्चे, నా ఉద్యోగం, मेरा नौकरी, నేను సంపాదించుకొని मुझे कमाना है, నేను మంచిగా ఉండాలి मुझे अच्छी तरह रहना है, అనే ఆలోచనే ఉంది గాని इसी सोच में ही रहते हैं। మంచిది ఆలోచన ये ఉండాల్సిందే. सोच तो अच्छा है, నువ్వు ముందు బాగుండాలి, तुम तो पहले अच्छा रहना మీ चाहिए, కుటుంబాలు బాగుండాలి, हमारा परिवार अच्छा होना మీ चाहिए, పిల్లలు బాగుండాలి, आपके बच्चे भी अच्छे మీరు होने మంచిగా चाहिए, आप సంపాదించుకోవాలి. राजी कुशल रहना కానీ ఇది चाहिए। పరలోకాన్ని తీసుకెళ్దు. लेकिन ये चीज आपको स्वर्ग राज में लेके అందుకని जाएगा। అక్కడే ఉండబాకండి. इसलिए उसी में लगे मत रहना। ఆత్మల భారం కలిగి ఉండండి. आत्माओं का बोझ रखो, నశించిన గొర్రెల్ని తీసుకురండి, नाश होने वाले लोगों को लेके आओ, తీసుకురండి. ले आओ, వధించబడాలి, वो वध किया जाना है, సజీవ యాగంగా. जीवित बलि होना ఎన్నో है। ఎలపలున్న సంఘానికి వెళ్ళి చచ్చిపోతున్నారు. बहुत सारे लोग कलिसिया के बाहर मरते जा रहे हैं। యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? यीशु मसीह ने क्या बोला पता है? కంచెల్లోకి, और झाड़ियों में వీధుల్లోకి, जाओ, सड़कों में जाओ, రాజమార్గాల్లోకి राजमार्गों में जाओ, వెళ్ళండి. जाओ, నా ఈ స్థలం ఖాళీగా ఉంది, तो ये जगह खाली है, తీసుకురండి, ले आओ, తీసుకురండి. ले आओ। చూసారా ప్రియులారా, देखा प्रियो, సంఘం ఖాళీగా ఉందంటే బాధ్యత మీదే कलिसिया खाली है तो जिम्मेवारी आपका ही है। అనుకుంటున్నారు కావాలా? अब पता नहीं आप क्या सोच रहे మరి हैं? ఏంది ఖాళీగా ఉంది? अरे क्यों खाली है, ఖాళీగా ఉంది అంటే लोग क्यों नहीं आ रहे हैं? యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या నా कहा? స్థలం ఖాళీగా ఉంది, मेरी जगह खाली है, వెళ్ళండి, जाओ, కంచెల్లోకి వెళ్ళండి, तो झाड़ियों में जाओ, రాజమార్గులకు వెళ్ళండి, राजमार्ग में जाओ, వీధుల్లోకి వెళ్ళండి, सड़कों में जाओ, పల్లెల్లోకి వెళ్ళండి, कस्बों में जाओ, పల్లెల్లోకి వెళ్ళండి, कस्बों में తీసుకురండి. जाओ, ले आओ। చూసారా, देखा, మనం రక్షించబడాలి, हम उद्धार पाना है, ఇతరులు రక్షించబడాలి, दूसरों को भी उद्धार, మనం ఆశీర్వదించబడాలి, हम आशीष पाना है, మన కుటుంబాలు हमारे ఆశీర్వదించబడాలి, परिवार आशीष ఇతర पाना కుటుంబాలు है, ఆశీర్వదించబడాలి. दूसरों का परिवार भी आशीष पाना అందుకే है। అంటాడు इसलिए कहता है 3వ పత్రికలో, యోహాను రాసిన 3వ పత్రికలో, यूहन्ना की तीसरी पत्री ఓ में, ప్రియుడా, ए प्रिय, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లు. जैसे तुम आत्मा में उन्नति पाते हो, इस प्रकार बाकी विषय में भी నువ్వు उन्नति దేవుని पाओ। పని చేస్తే ప్రభు నీ పని చేస్తాడు. आप परमेश्वर का काम करेगा तो प्रभु आपका काम करेगा। కాబట్టి इसलिए ఈ ప్రధాన యాజకుడు ये प्रमुख याजक పాపము లేనివాడు. बिना पाप का है। ఎవరండి ప్రధాన యాజకుడు? कौन है ये प्रमुख పాపము याजक? లేనివాడు, बिना पाप का है, పాపము లేని, పాపానికి దూరంగా ఉన్నవాడు, वो पाप से परे है, తనకు తానే అర్పించుకున్నాడు. अपने आप को ही अर्पण किया है। ఇప్పుడు మనం పరిశుద్ధులవి, अब हम इसलिए पवित्र మనం बने। ఇప్పుడు క్రైస్తవులమి. हम अभी ईसाई हैं। ఇప్పుడు అనొచ్చు మనం हम క్రైస్తవులు. अब बोल सकते हैं हम अभी ఎందుకని? ईसाई हैं। क्यों? 1 సంవత్సరం వల్ల క్రీస్తు నామములో వాళ్ళు ప్రార్థన చేశారు. तो प्रेरित लोगों ने साल भर मसीह के नाम से యేసుని प्रार्थना నమ్ముకున్న करता వాళ్ళు हुआ यीशु को भरोसा 1 करने वाले సంవత్సరం వల్ల एक साल भर కూడుకున్నారు. इकट्ठा रहा। చూసిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? उनको देखने वालों ने बोला, అరే ఎవరు వాళ్ళు కూడుకుంటున్నారు అక్కడ? ये कौन है साल भर से इकट्ठा होते जा रहे हैं? ఎవరు వాళ్ళు? कौन है ये ఏదో लोग? యేసు నామం అంట, तो पता नहीं क्या यीशु का नाम बोलते हैं, ఏదో క్రీస్తు అంట ये मसीह मसीह बोलते हैं, అని అంటున్నారంటే बोल रहे करके వీళ్ళు कहा। అన్నారు लोगों ने कहा వాళ్ళు క్రైస్తవులు. वो ईसाई है, ఎక్కడ తెలుసు అది? वो मसीह कहलाए गए। అపోస్తుల కార్యం 11:26 చక్కగా మీ అందరూ తెలుసు ఆ प्रेरितों వాక్యం. का काम 11:26 में लिखा हुआ आपको पता है। సంవత్సరం అంతా అక్కడ వాళ్ళు కూర్చున్నారు. साल भर वो इकट्ठा होकर रहा। ఎవరయ్యా వీళ్ళు? कौन है ये लोग इकट्ठा క్రీస్తు होने वाले? నమ్ముకున్నారు. ये मसीह पर भरोसा कर వీళ్ళు रहा है, క్రైస్తవులు. इसलिए ये मसीह के है, मसीह है। పాపుల
కొరకు యేసయ్య వచ్చాడు. पापियों की खातिर यीशु मसीह ఆయన आए हैं। క్రీస్తు. वो मसीही, ఆయన మనం నమ్ముకున్నాం. उन पर हम भरोसा करा है। మనం క్రైస్తవులు. हम मसीही, ఇప్పుడు మనం క్రైస్తవులు. हम मसीही। అంతేగాని క్రైస్తవుల కొరకే యేసయ్య వచ్చాడు అనబాకండి. मसीहियों के खातिर यीशु मसीह आया करके పాపుల కొరకు వచ్చాడు. वो पापियों के खातिर నేను आया। పాపిని, मैं पापी हूँ, నేను క్రీస్తు నమ్ముకున్నాను. मैं मसीह पर भरोसा ఇప్పుడు किया నేను हूँ। క్రీస్తు వాడను. अभी मैं मसीह నేను ఒక का విషయం हूँ। చెప్తాను మీకు मैं एक అర్థమయ్యేటట్టు. बात बताऊंगा आपको समझ में आने की। ఆడపిల్ల ఇంటి పేరు పెళ్లి కాకముందు ఆయనకు ఒక ఇంటి పేరు ఉంటది तो लड़की के सरनेम शादी से पहले कुछ अलग होता है కదా. ना? పెళ్లి కాకముందు शादी से पहले ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి ఉన్న ఇంటి పేరు ఉంటది. माँ बाप की को जो नाम सरनेम होता है वही नाम रहती है लड़की का। పెళ్ళైనాక शादी होने के बाद शादी होने के बाद అత్తవారింటికి వచ్చినాక ससुराल में जाती है, పేరు మారిపోద్ది उनका जो सरनेम है वो बदल जाती है కదా. है ना? మారిపోదు. बदलेगी कि नहीं बदलता? అట్లానే इसी प्रकार మనం కూడా हम भी, అదే విధంగా మనం కూడా इसी प्रकार हम भी క్రీస్తులోకి వచ్చినాక मसीह में आने के बाद పాత స్వభావం మారిపోయినాయి. तो पुराना स्वभाव भूल मतलब बदल गए। కక్షలు, ये भेदभाव रखना, క్రోధాలు बैर करना, అన్ని పోయినాయి. गुस्सा करना सब चले गए, అన్ని పోయినాయి. सब चला गया। ఉంటే ఏముందంటే ప్రేమ, अगर कुछ रह गए तो हमारे अंदर केवल प्रेम, సమాధానం. समाधान। నేను సంఘంలో నేర్చుకున్నాను ప్రభు. कलिशा में सीखा हूँ प्रभु, నేను నేర్చుకున్నానయ్యా. मैंने सीखा हूँ, ఎంత మారిపోయినయ్యా. मैं कितना बदल गया हूँ प्रभु। నాకే అనిపించాలి, मुझे खुद को एहसास होना चाहिए, నీకు बात నీకే అనిపించాలి. आपको अपने आप को ही ఎంత फर्क दिखना ఎంత चाहिए, మారిపోయినాయి. मैं कितना बदल गया हूँ। నీకు ఆనందం వేస్తుంది. ये सुन देख कर अपने आप को बड़ा अच्छा लगेगा। పరిశుద్ధాత్మ వస్తాడు. पवित्र आत्मा प्रभु నీ పేరు आएगा, పరలోకంలో రాయబడి आपका ఉంటుంది. नाम स्वर्ग में लिखा నీకు जाएगा। అర్థమైపోయింది పరిశుద్ధురాలని, आपको खुद को समझ में आ गए मैं पवित्र हूँ, పరిశుద్ధుడని. पवित्र हूँ నా बोलकर, కొరకు యేసయ్య చనిపోయాడు. क्योंकि मेरे लिए यीशु मसीह मर गया। ఆయనే ప్రథమ ఫలం. वही प्रथम फल మొదటి है। పునరుద్ధానములో ప్రథమ ఫలం. पहला पुनरुद्धान वही प्रथम నువ్వు फल। నేను చనిపోతే, अगर आप और हमारी मृत्यु होगी, చనిపోయినప్పుడు అసలు చనిపోయే ముందు మరి రాకుండా మనం చనిపోయిన కేసు అయితే हमारी मृत्यु के बाद यीशु मसीह आता है बादलों में, ప్రథమ ఫలము పునరుద్ధానం మనమే. हम भी प्रथम फल के साथ पुनरुद्धान होंगे। ఆ పౌలు అంటాడు, పౌలు ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పంపాలని నేను ఆశపడతాను. उस पहले पुनरुद्धान में सहभागी होने का लालसा रखता हूँ। మన ఆశ అదేనండి. हमारी आशा भी यही है, మన ఆశ అదే. हमारी लालसा నేను भी కూడా यही అయ్యా है। मैं भी प्रभु మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు उस పొందుతానయ్యా. पहले पुनरुद्धान में सहभागी होऊंगा। నాకు అదేనయ్యా నా ఆశ, यही मेरी आशा है, అదేనయ్యా నా ఆశ. यही मेरी आशा మనం है। ఆ ఆశతో బతికితే इसी आशा से जिएंगे, మనకున్న పనులను ఆయన చూసుకుంటాం. हमारे जितना काम धाम है वो सब कुछ वो अपना आप అందుకే देखेगा। ఎఫెసీయులకు రాసిన పత్రిక इसलिए एफिसियों की लिखी ఇది पत्री ఎప్పుడు ముగించుకుందాం. ये बताकर खत्म करेंगे। ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों की लिखी पत्री, చూడండి, తీయండి అందరూ. सब बाइबल ग्रंथ को खोले। ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము पहले अध्याय एफिसियों का 4వ వచనం నుంచి 4 वचन को देखेंगे, చూడండి. देखिएगा। ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొనెను. 5वें वचन में लिखा है कि अपनी इच्छा के भले, 4 కదా. 5 में लिखा अपनी इच्छा के भले अभिप्राय के अनुसार हमें अपने लिए पहले से ठहराए कि मसीह यीशु मसीह के द्वारा हम उसके लेपालक पुत्र हो। बस प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। ఎంత ధన్యత అండి మనకి. कितना धन्य है हम, ఎంత ధన్యత అండి మనకి. कितना धन्यता है हमारे लिए। అదే మన ఆశ. यही हमारी आशा है। ఇక అన్ని కొట్టుకుపోతాయి. बाकी सारा खत्म हो जाएगा। సపోజ్ అనుకుందాం, शायद सोचेंगे నేను ఇంత బంగారం సంపాదించా, मान लो मैंने इतना सोना इकट्ठा किया हूँ, నాకు బాగా ఆశ, मेरे लिए बड़ा आशा है, ఇది పరలోకానికి తీసుకెళ్దు. ये सोना स्वर्गराज में नहीं लेके जाए। ఇంత డబ్బు లక్షలు బ్యాంక్ లో ఉంది నాకు. इतना करोड़ों लाखों रुपए बैंक में है, ఆశ. मेरे बहुत लालच है, చూసుకుంటా తృప్తి పడుతున్నా, वो पैसे को देख देख के तृप्त होता हूँ, కానీ పరలోకానికి తీసుకెళ్దు. लेकिन स्वर्गराज में नहीं ले जाता। నా అందం, मेरी खूबसूरती, నేను మంచి బట్టలు కట్టుకుంటున్నా, मैं अच्छा अच्छा कपड़ा पहनता నేను हूँ, మంచి ఇల్లు కట్టుకున్నా, अच्छा घर बनाया ఓ हूँ, సుందర ఇల్లు కట్టుకున్నా. बड़ा सुंदर घर बनाया हूँ, ఆశ बड़ा लालच है इसके पीछे, పరలోకానికి తీసుకెళ్దు. ये लालच हमें स्वर्गराज नहीं लेके जाएगा। ఎంతో సంపాదించుకున్నా, बहुत कुछ कमाया हूँ, ఆశ बड़ी लालसा से పరలోకానికి తీసుకెళ్దు. स्वर्गराज नहीं ले जाएगा। ఇవన్నీ కూడా ये सबकी सब వాడుకోవటంకే, ये सारी चीजें हम इस्तेमाल करने के लिए ఆశ है। కాదు ఇది, ये कोई हमारी लालसा नहीं है इसमें, వాడుకోవటం కొరకే. बस केवल
इस्तेमाल करने तक होना चाहिए। మన మనసులో ఇవన్నీ ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళాలి ప్రభు. हमारे मन में ये निर्णय होना चाहिए एक दिन हमेशा हमेशा के लिए छोड़ के ఉన్నంత जाना है। కాలం వాడుకోవటమే. जब तक रहेंगे तब तक इस्तेमाल करना है बस। ఆశ అంతా మనకేంటి? अगर कोई लालसा तो हमारी कौन सी होनी నేను चाहिए? మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలి. पहली पुनरुत्थान में सहभागी होना है। రండి ఎఫెసీయులకు పత్రిక 1:6 एफेसियों की 1:6 पढ़ेंगे। మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునైనా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ये 4th वचन में लिखा है हिंदी में, जैसा उसने हमें जगत की उत्पत्ति से पहले उसमें चुन लिया कि हम उसके निकट प्रेम में पवित्र और निर्दोष हो। ఇప్పుడు మనం రక్షించబడటం వల్ల పాపిగా ఉండి మనం రక్షించబడిన దేవుని కార్యం పూర్తి అయిపోయింది. हम पापी होने के बावजूद भी उद्धार पाया, इसका मतलब परमेश्वर का काम पूरा हुआ। ఎందుకని ఆదాముని పరిశుద్ధంగానే పుట్టించాడు. क्योंकि आदम को पवित्र रूप में ही पैदा किया, తన స్వరూపంలో తన పోలికలో పుట్టించాడు. अपने स्वरूप और समानता में उनको వాడు సాతానికి అమ్ముడు పోయాడు. शैतान के हाथ में बिक गए हैं। ఆయన పిల్లలం మనం. उनके ही संतान है। ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం परमेश्वर का उद्देश्य है మనల్ని పరిశుద్ధులు చేయాలి. हमें पवित्र बनाना। ఆదాము సంతానం పరిశుద్ధం అవ్వాలి. आदम का संतान पवित्र होना है, పరిశుద్ధం అవ్వాలి. पवित्र होना है। ఇప్పుడు మనం రక్షించబడ్డాం. हम उद्धार पाए हैं, మన పాపాలన్నిటిని ఆయన కడిగేశాడు. हम सबके पापों को उन्होंने धो डाला है। ఇక పాపం చేయొద్దమ్మా. आगे को पाप मत करना, అది దేవుని ఉద్దేశం. ये परमेश्वर का నువ్వు उद्देश्य పాపం है। చేసావు, आपने तो पाप किया था, నువ్వు ఒప్పుకున్నావు, आपने उस पाप को मान लिया, నేను నీ गलती రక్తం है। ద్వారా కడిగేశా, मैं अपने लहू के द्वारा धो दिया, నేను క్షమించేశా. मैं क्षमा कर दिया। ఇక పాపం చేయబాక. आगे को पाप मत कर, ఇక సంఘంలోకి రా. आगे को कलिशे में बने रहो, సంఘంలోకి రా. कलिशे में रहो, సంఘానికి రా. कलिशे में रहो। ఆదివారపు ఆరాధన. इतवार की आराधना में, ఆదివారపు ఆరాధనలో మనం కలవాలి. इतवार की आराधना में हमें मिलना है। అది కదా ఎప్పుడు పల్లాడల్లాడించాడు? कब फूले हिलाए, విశ్రాంతి దినానికి మరుసటి రోజు, विश्राम दिन का दूसरा दिन, అంటే ఆదివారము పరిశుద్ధ దినము. यानी कि इतवार पवित्र दिन है। పరిశుద్ధ దినం ఎవరో ఆదివారం ఇంట్లో ఉండడానికి వీలు లేదు. पवित्र जो है इतवार का दिन कोई भी घर में नहीं रहना चाहिए। ఆదివారం ఇళ్లలో ఉండకూడదు. इतवार को कोई घरों में नहीं रहना चाहिए। సంఘానికి రావాలి. कलिशे में आना पड़ेगा, సంఘానికి రావాలి. कलिशे में మీ आना होगा, కుటుంబాలతో రావాలి. पूरा परिवार के समेत आना ఎవరు होगा। నిర్లక్ష్యం చేయొద్దు. कोई लापरवाह मत करो, ఎందుకంటే విశ్రాంతి దినానికి మొదటి రోజు అల్లాడిపోయిన పన్న विश्राम दिन के दूसरे दिन जो फूले हिलाए गए ప్రభు యేసు. वो प्रभु यीशु ప్రభు है। యేసు కూడా प्रभु यीशु भी విశ్రాంతి దినానికి మరుసటి ఆదివారం లేచాడు. विश्राम दिन के दूसरे दिन यानी कि इतवार को वो जी उठा, ధర్మశాస్త్రం నెరవేర్చాడు. व्यवस्था को काम पूरा किया, నెరవేర్చాడు. व्यवस्था को पूरा ప్రథమ किया, ఫలంగా దేవుడికి అర్పించుకున్నాడు. प्रथम फल के तौर पर परमेश्वर के सामने चढ़ाया गया। అందుకని ఆయన చనిపోయి రక్తం కాచడం వల్ల మన పాపాలు క్షమాపణ దొరికింది. इसलिए वो लहू बहाया मर गया तो हमारे पापों की क्षमा मिल गई। కాబట్టి इसलिए ఇప్పుడు ఏమంటాడు? अब क्या कहता है? పరిశుద్ధులమును మనము నిష్కళంకుగా ఉండవాలని, మనం పరిశుద్ధులుగా ఉండాలి, हम నిష్కళంకుగా पवित्र ఉండాలి. बनना है, हम निर्दोष बनना है। అందుకనే జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడు. इसलिए जगत उत्पन्न होने से पहले से हमसे प्रेम అది किया। క్రీస్తులో నెరవేరింది. ये बात जो है मसीह यीशु में पूरा हुआ। ఆదాము అమ్ముడు పోయాడు. आदम बिक चुका, ఆదాము అమ్ముడు పోయాడు. आदम अब बिक चुके వారి हैं, పిల్లలు మనం. उनकी संतान है हम। ఇప్పుడు రెండవ ఆదాం अब दूसरी आदम, క్రీస్తు. अंतिम आदम క్రీస్తు ద్వారా मसीह के द्वारा దేవుడు తన కార్యాన్ని చేసుకున్నాడు. परमेश्वर अपना कार्य करते जा रहे हैं। 7వ వచనంలో 7वें वचन में, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. तो यहाँ पे लिखा है कि हमको उसमें उसके लहू के द्वारा छुटकारा अर्थात अपराधों की क्षमा उसमें उस अनुग्रह के धन के अनुसार मिला है। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। చూసారా देखा ఎంత ధన్యులమండి మనం, कितना धन्य है हम, ఎంత ధన్యులమే. कितना धन्य है हम। దేవుని చిత్తాన్ని మన పట్ల నెరవేర్చాడు. మనం కూడా మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చాడు. परमेश्वर अपनी इच्छा को हमारे प्रति पूरा किया है, तो हम भी परमेश्वर की इच्छा को पूरा करना है। అంటే దేవుని యొక్క రక్షణ ఆ బహుమతి మనం అందుకున్నాం. यानी कि परमेश्वर के नाम को हम पा चुके हैं, మన ఇంటికి వచ్చింది हमारे घर आ गया ఉచితంగా. मुफ्त में, सेंत ఉచితంగా. में तो आ నేను गया। ఎన్నోసార్లు చెప్పాను మీకు, कई बार बताए, ఇప్పుడు చెప్పి ముగిస్తాను. अभी भी बता कर మన ఇంటికి వచ్చి हमारे घर आकर ఆయన చేతులు ఏదో ఉంది, और जो आए उसका हाथ में कुछ था, బెల్ల కొట్టాడు, उसने बेल बजाया, మనం పోయాము, हम गए, తలుపు తీసాం. दरवाजा खोला, ఏందయ్యా पूछा क्या बात మీ है भाई, కోసం గిఫ్ట్ వచ్చింది. आपके लिए गिफ्ट आया है। ఎవరు పంపించారు? किसने भेजा? నాకు తెలియదు, मुझे नहीं पता, మీ పేరు మీద వచ్చింది. आपके नाम से गिफ्ट आया। పోవాయా పో, మాకు ఎవరు పంపించారు మాకు తెలియదు పో. तो हमें नहीं चाहिए ये गिफ्ट, पता नहीं किसने भेजा, जाओ పంపించారు ఎవరు పంపించారు? పో. तो भेज चला जाओ, हमें नहीं चाहिए, లేదమ్మా మీ పేరు మీద వచ్చిందమ్మా. आपके नाम से आ गया गिफ्ट। మేము
మాకు తెలియదండి, हमें नहीं पता, ఎవరు పంపించారు మాకు తెలియదు, किसने भेजा हमें नहीं पता, పో चले जाओ, వెళ్ళిపోతాడు, वो चला जाएगा, వెళ్ళిపోతాడు. चला जाएगा। నువ్వు గిఫ్ట్ అందుకోవాలా, आपने उस इनाम को नहीं लिया, ఇంటికి వచ్చాడు, घर आ गया, బెల్ల కొట్టాడు, बेल बजाया, తలుపు తీసావు, दरवाजा भी खोला, తలుపు తీసావు, खोल तो दिया, కానీ लेकिन అందుకోలేదు. नहीं पाया, మనం అందుకున్నాం, नहीं अपनाया, हमने तो अपनाया, అందుకు ధన్యులు మనం, इसलिए हम धन्य हैं, మనం అందుకున్నాం, हम अपनाया है, మనం రక్షించబడ్డాం, हम उद्धार पाए हैं, మనం ధన్యులవి. हम धन्य हैं, తృప్తి జీవితం, बड़ा तृप्ति जिंदगी, దీన్ని పోగొట్టుకోవద్దు. इसे मत खोना। అందుకే इसलिए ప్రతి విషయంలో మారు మనసు మారు మనసు మారు మనసు हर एक विषय के पीछे मन फिराओ, मन फिराओ, मन फिराओ, టాలీ చేసుకోవాలి. उसको तुलना करता रहे। మొదటి జీవితానికి पहला जिंदगी का ఇప్పుడు జీవితానికి मसीह में आने की बात టాలీ చేసుకోవటం, तुलना करते रहे। ప్రభువులో మనం విజయం పొందితే प्रभु में हम जीतते जाएंगे तो వందనాలు నాయన. प्रभु को धन्यवाद ఆ करें। స్వభావం ఇప్పుడు లేదు నాయన. पहला का स्वभाव अब नहीं है प्रभु जी। జయించిన వానికే జీవఫల వృక్షములు. जो जय पाएगा उनको जीवन का वृक्ष का फल మనం मिलेगा। ఆ వృక్షానికి దగ్గర అవుతున్నాం. उसने वृक्ष का निकट जा रहे అది हैं పాపుల కొరకు ఏర్పాటు చేసి అక్కడ కట్టక జ్వాలలు. तो पापी वहां तक ना पहुंचे बोलकर आग में तलवार को रखा మనం है। పరిశుద్ధులమే, हम पवित्र हो మనం गए క్రీస్తులో ఉన్నాం, हम मसीह में हैं। మనకు ఆ జీవిత ఫలాలు, हमारे लिए वो जीवन ఆ का జయించిన फल, వారికే జీవ वो ఫలాలు. जय पाने वाले के लिए ఇప్పుడు ఆ जीवन చెట్టు का దగ్గర మనం फल, వెళ్ళొచ్చు. उस पेड़ के निकट हम అదే जा रहे हैं। జీవము, यही जीवन है, అదే జీవము. वही अनंत जीवन మనలో జీవం ఉంది. हमारे अंदर जीवन है। పాపం పోయింది, पाप चला गया, పాపం వెళ్ళిపోయింది, पाप नहीं चला మనలో गया, జీవం ఉంది. हमारे अंदर जीवन आ गया। అదే ఆత్మీయ స్పృహ, ये आत्मिक होश में रहना है, నిత్యం ఆత్మీయ స్పృహలో ఉండాలి. हमेशा आत्मिक होश में रहे, ఎప్పుడు ఆత్మీయ స్పృహలో ఉండాలి. हमेशा रहे आत्मिक ప్రభు होश। కొరకు ప్రభు ఆజ్ఞలు పాటించే పరిగెత్తాలి. प्रभु के लिए, प्रभु का आज्ञा का पालन करने के लिए दौड़ना चाहिए। కాబట్టి ఈ రోజు దేవుడు ఏర్పరిచిన ప్రణాళికను యేసు ప్రభు పూర్తి చేసి परमेश्वर ने जो योजना बनाई इसे मसीह ने पूरा किया, మనల్ని పరిశుద్ధులు చేసి, हमें पवित्र बनाया। మనలో ఇంకా బైబిల్కి ఏమైనా విరుద్ధమైన పనులు ఉంటే अगर अभी भी हमारे अंदर बाइबल का खिलाफ कोई काम है, మనం పరిశుద్ధులు కాకుండా ఉండట్టేగా, अगर इसका मतलब हम पवित्र नहीं हुए ना, ఆయన రక్షణ అనవసరంగా మనం వ్యర్థం చేసినట్టేగా, उनका उद्धार को तो हमने बेकार समझा, దేవుడు ఏర్పరిచిన ప్రణాళికను మనం వ్యర్థం చేస్తున్నట్టేగా. परमेश्वर की उस योजना को हमने तुच्छ जाना है ना। ప్రభు అలా కాదు నాయన, प्रभु ऐसा ना हो, నీ प्रभु చిత్తాన్ని నేను నెరవేరు, मैं तेरी इच्छा को నీ पूरा చిత్తమే करूं, నెరవేరును గాక. तेरा इच्छा ही पूरा हो जाए। మనం ఏమనాలి? हम क्या कहें? అవునయ్యా యేసు నామములో నీ చిత్తమే నెరవేరును గాక. हाँ, यीशु के नाम से तेरा इच्छा ही पूरा हो जाए। అందుకనే इसलिए అనేక మందిని ప్రభు దగ్గర प्रभु తీసుకురావాలి, के पास कई सारे लोगों को लेके మనం आना, ఖుద్దుగా రావాలి. हम भी खुद आते रहना है। కాబట్టి आइए, దేవుడు వచ్చేంత పగు వచ్చేంత యేసు ప్రభు వచ్చేంత వరకు यीशु मसीह बादलों में आने तक ఈ యొక్క ప్రభు యొక్క మహిమలో మనం నడుస్తూ ఉన్నాం. प्रभु की महिमा में हम आगे ఇప్పుడు बढ़ते हैं। యాత్రలో ఉన్నాము. हम यात्रा में हैं, పాపం నుంచి బయటకు వచ్చి पाप से बाहर आकर పరలోక రాజ్యానికి వెళ్ళటానికి स्वर्ग राज में जाने की యాత్రలో ఉన్నాం. यात्रा में, ఈ యాత్రలో నేర్చుకోవాలి, यात्रा में सीखना है, परमेश्वर का నేర్చుకోవాలి. नियमों को सीखना है। ఇజ్రాయెల్ వెనకం చేయకూడదు. इजराइल के समान पीछे नहीं हटना దాని చిన్న है। ప్రార్థన. आइए प्रार्थना వందనాలు करें। నాయన. धन्यवाद प्रभु जी, ఈ రాత్రి इस रात के समय प्रभु आपके वचन के द्वारा हमसे बात किया, धन्यवाद करते परमेश्वर प्रभु जी। हाँ प्रभु जी, याजक के हाथ में रखा गया पहला उपज, वो फूले विश्राम के दिन के दूसरे दिन ही हिलाया गया। అవును నాయన. हाँ प्रभु परमेश्वर, यीशु मसीह हमारे लिए याजक बनकर वो पहला फूले बनकर आ गए परमेश्वर प्रभु जी। Praise Lord. पहले का पुराने समय का याजक तो अपने लिए भी, अपने पापों के खातिर भी प्रभु बलि चढ़ाकर तब इजराइल के खातिर बलि चढ़ाता था। मगर अभी हमारा प्रभु की याजक यानी कि प्रधान याजक यीशु मसीह वो निष्पाप है, उसके अंदर कोई पाप नहीं है प्रभु जी। वो अपने लिए प्रभु जी बलि चढ़ाने की आवश्यकता नहीं है, हम सबकी खातिर वो बलि हो गया हमारे लिए। पहले उपज की बराबर जैसा विश्राम की दूसरा दिन फूले हिलाया जाता है, उसी प्रकार विश्राम दिन का दूसरे दिन इतवार का दिन वो जी उठा है। पुनरुत्थान का पहला फल बोला गया प्रभु जी। हम मसीह में रहे और जो हमारे छुटकारे की खातिर जैसा इजरायली के समय में प्रभु जी याजक प्रायश्चित करता तो वो पापों की क्षमा हो जाती थी। इसी प्रकार प्रभु जी हमारे प्रमुख याजक हमारे लिए हो गया, खुद अर्पण हो गया और हम सबको प्रायश्चित करा प्रभु जी हम सबका। हम प्रभु जी हमारे पाप क्षमा कर दिया गया। धन्यवाद प्रभु जी, हम आगे को पाप में ना रहे प्रभु, हम आ गया पाप से छुटकारा पाकर, मिस्र के समान उस पाप से छुटकारा पाकर आ गया। कानान की जैसा प्रभु जी स्वर्गीय यात्रा में है परमेश्वर प्रभु, इजरायली लोग जैसा प्रभु यात्रा में रहकर पीछे विचार रखा, नष्ट हो गया, हम ना ऐसा ना होने पाए। आगे की सोच स्वर्गराज का लालच हो, इस संसार का सोना चांदी ऐशाराम की जिंदगी, इन चीजों पर मन ना होने पाए परमेश्वर हमारी सहायता करे। हम निर्दोष होने के लिए प्रभु जी, पवित्र होने के लिए, जगत उत्पन्न होने से पहले यीशु मसीह को हमारे लिए ठहराया। धन्यवाद करते प्रभु जी, सेहत में तो मुफ्त में हमें ये उद्धार मिला, ये महान अनुग्रह का धन है प्रभु जी, इसे हम ना खोए
परमेश्वर इस संसार से बढ़कर ये अच्छी धन है प्रभु, Praise हमें स्वर्ग Lord. में पहुंचा सकता है प्रभु जी। धन्यवाद करते हैं प्रभु जी, आपने कहा लोग जो है वो फूले लाकर याजक के हाथ में रखते हैं, याजक परमेश्वर का सम्मुख उसे हिलाता है। नाइना। इसी प्रकार प्रभु जी हम आज इजरायली है आत्मिक प्रभु जी, कलिसिया का हर एक सदस्य खुद बचना काफी नहीं है, नाश होने वाली आत्माओं को उन फूले समान लाकर याजक यानी कि चरवा के हाथ में रखना है, ताकि वो परमेश्वर तेरे सम्मुख हिलाए जाए, वो तेरा ग्रहण योग्य बन सके। Praise the Lord. अंगीकार हम तेरा ग्रहण योग्य बने, हम लाने वाली उन आत्मा మనం जो बचना नाश करने है, वाले हैं, प्रभु औरों वो भी को आपकी बचाना। ग्रहण योग्य बने, మనం- जैसा परमेश्वर का पुत्र यीशु मसीह మనం आपकी రక్షించబడి ग्रहण అనేకులు योग्य बना। రక్షించబడి। परमेश्वर प्रभु इस सच्चे वचन के लिए, सच्चे वचन के लिए, सामर्थ वचन के लिए धन्यवाद करते हुए इस विचार प्रभु जी वचन को, इस सूत्र को जो हमें करने वाला काम को ना भूलते हुए कलिसिया का प्रभु जी लोग कलिसिया के लिए लोगों को इकट्ठा करके लाने वाला बने परमेश्वर प्रभु जी। धन्यवाद करते हुए छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा के सहभागिता आज और कल युगान युग तक सदा काल जो लाइव में आया है, आज वचन सुना, उनके लिए, उनके परिवार के लिए प्रभु मैं धन्यवाद करता हूँ। सदा काल उनका आशीष में बने रहे। आमीन, आमीन। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। కొంతమంది